ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ కిరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభిప్రాయాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నై దివ్యజ్ఞాన యజ్ఞము. ఈ దివ్యజ్ఞాన యజ్ఞ రసార్థులైన మన ప్రియతమ ఆప్తులు ఆత్మీయులు గురువులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అహం సత్యబోధక దీంట్లో శ్రీ సత్యసాయి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో భాగంగా ఈరోజు ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగానికి విచ్చేసినటువంటి మేటి విశిష్ట వక్త శ్రీ దిట్టగవి శ్రీనివాసాచార్యులు గారికి మా అధినేత దంపతుల తరఫున, మా అందరి తరఫున, వారి యొక్క శ్రేయోభిలాషుల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగము కర్మయోగము అనేటువంటి టాపిక్ మీద గురువు గారు మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలో వారిని గురించి మనం సూక్ష్మంగా పరిచయం చేసుకుందాం. వీరి పేరు దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు. ఇప్పుడు ప్రస్తుతం 62 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఎంఎస్సి వ్యవసాయ శాఖ పట్టభద్రులు. యూనియన్ బ్యాంక్ ఏలూరు ట్రైనింగ్ కళాశాలలో వీరు డైరెక్టర్గా పనిచేసి మీరు 2022లో రిటైర్ అయ్యారు. ఆధ్యాత్మికంగా గత 30 సంవత్సరాల నుంచి సాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి నిర్విరామ కృషి వలరు మన దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రంగా స్పిరిచువల్ కోఆర్డినేటర్గా, అలాగే స్టేట్ ఫ్యాకల్టీ మెంబర్గా కూడా విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి అగ్రశ్రేణి భక్తుల్లో వీరొకరు. అలాగే ప్రశాంతి నిలయం హ్యూమన్ వాల్యూస్ ట్రస్ట్ నిర్వహించేటువంటి శ్రీ సత్యసాయి ప్రగతి పథం కార్యక్రమంలో స్టేట్ మాస్టర్ ట్రైనర్గా విశేషమైనటువంటి సేవలు ఇంకా అందిస్తూనే ఉన్నారు. అలాగే ఇటీవల ప్రారంభమైనటువంటి వాహిని సుధామృత ప్రాజెక్టులో కీ రిసోర్స్ పర్సన్గా విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఆ వాహిని యొక్క సాహిత్య ప్రచారానికి, వ్యాప్తికి విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. అలాగే స్వామి గురించి ప్రసంగిస్తూ స్టడీ సర్కిల్స్, సాధనా శిబిరాల్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొని విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మేటి వక్త మన దిట్టకవి గారు. అలాగే సనాతన సారథి, శ్రీవాణి ఇలాంటి పత్రికల్లో వీరి యొక్క వ్యాసాలు ఇప్పటికీ కూడా ఒక ప్రామాణికమైనటువంటి వర్గీకరణలో ప్రచురితం అవటం చాలా విశేషం. స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో వీరు ఇటీవల రచించినటువంటి సాధనాగీత గ్రంథం పుట్టపర్తిలో రత్నాకర్ గారి చేత ఆవిష్కరింపబడటం, అది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా విభిన్నమైనటువంటి తెలుగు వారి యొక్క అభిమాన గ్రంథంగా అది నేడు మంచి ప్రాచుర్యం పొందడం చాలా విశేషం. స్వామివారు చెప్పినటువంటి కోరికలపై అదుపు అనేటువంటి పుస్తకాన్ని ఒకటి రాశారైనా, దాన్ని ప్రచురించారు. సత్యసాయి సాధన ట్రస్ట్ ద్వారా వెలుగులోకి తెచ్చి అందరి యొక్క భక్తుల దగ్గరికి అది ఒక కరదీపికలాగా నేడు ఆ పుస్తకం కనబడుతోంది. స్వామి యొక్క అనుగ్రహంతో వీరికి 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలు కూడా సాఫ్ట్వేర్లో రాణిస్తున్నారు. శ్రీ సత్యసాయి వ్రతాలు పారమార్థికంగా చేయించడంలో అందివేసినటువంటి దిట్ట మన దిట్టకవి గారు. అలాగే క్రమశిక్షణ, అంకిత భావము, సేవా తత్పరత, విశ్వసనీయత, విద్యుత్ ధర్మ నిర్వహణ వీరికి జనరల్గా ఒక ఆధ్యాత్మిక వృత్తిలోనే కాకుండా ఆధ్యాత్మిక పదంలో ఒక కీలకమైనటువంటి వక్తగా, ఒక మాస్టర్ ట్రైనర్గా ఇవన్నీ కూడా ఆయనకి సలక్షణమైనటువంటి సుగుణాలు. వీరి యొక్క సమర్థతకు, ప్రగతికి సోపానాలుగా ఆ గుణాలు సుగుణాలుగా పనిచేస్తున్నాయని చెబుతూ, అలాంటి శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారిని ఈరోజు కర్మయోగము అనేటువంటి అంశం మీద తమ అమూల్యమైనటువంటి ఉపన్యాసం ఇవ్వవలసిందిగా స్వామి యొక్క దివ్యాశీస్సులను వేడుకుంటూ, అలాగే మా అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తూ, మా అందరి యొక్క శుభాభివందనాలని నివేదిస్తూ వారికి మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్.
సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య శ్రీ చరణారవిందములకు నమస్సులను అర్పిస్తూ ఈరోజు అహం సత్యబోధక గ్రూప్లో స్వామి నా అభిప్రాయాలని అందరితో పంచుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ సాయినాథుని దివ్యశ్రీ చరణాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఏఎస్పి అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రూపుని ఎన్నో సంవత్సరాలుగా సహజంగా గ్రూప్లో ఈ కాలం వీక్లీ వన్స్ జరుగుతున్నాయి. అదే కొంచెం కష్టతరంగా, అంటే స్పీకర్స్ని ఎప్పటికప్పుడు వెతుక్కోవటం, వాళ్ళందరినీ మళ్ళీ దగ్గరికి చేర్చుకోవటం వీక్లీ వన్స్ జరిగితేనే ఎంతో కష్టం మీద ఇష్టమే, కానీ అవన్నీ కూడా ఎంతో ప్రణాళికతో ప్లానింగ్తో చేస్తున్నారు. అటువంటిది డైలీ సత్సంగం ఇన్ని సంవత్సరాలుగా నిరాఘాటంగా జరిపిస్తున్నారు. అది వారి యొక్క డిటర్మినేషన్, పట్టుదలకు, పర్సిస్టెన్స్కి, తర్వాత స్వామిపై ఉండేటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలకి ప్రతీక. కేవలం ఎమ్మెల్యేన్ గారే అనుకుంటే వారి శ్రీమతి గారు కూడా ఎంతో తోడ్పాటుగా ఉంటూ వారి సత్సంగాలను వినిపిస్తూ వారిది ఒక ఆశ్రమం కింద నిర్మించుకున్నారేమో అనిపిస్తుంది. ఆశ్రమంలో ఇంత సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి ఆశ్రమంలో శ్రమ అనేది ఉండదు. శ్రమ లేకుండా ఒక ఏఎస్పి అనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అందులో అనేక మంది సాధకులకి ఉత్సాహ ప్రోత్సాహాలను ఇస్తూ వాళ్ళందరినీ జ్ఞానయజ్ఞంలో భాగస్వాములను చేస్తున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు ఈ సత్సంగంలో మనం ఏదో ఉరికినే చెప్తున్నాము అంటే షేర్ చేసుకోవటమే కానీ ఇట్ ఇస్ ఏ ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్, అంతే, దట్స్ ఆల్. చాలా గొప్పమైనటువంటి వక్తలు ఉన్నారు, శ్రోతలు ఉన్నారు, అనేక ప్రసంగాలు ఉన్నటువంటి వాళ్ళు. మన పేస్పాటి కోటేశ్వరరావు గారు, మా శిష్యుడు పార్థసారథి, అట్లాగే మా అమ్మగారు డాక్టర్ శంకర సరస్వతి గారు, డాక్టర్ జిఎల్ సరస్వతి గారు, పద్మ, ఆవిడ ఎంతో సహకారాలను అందిస్తున్నారు. ఒక మంచి దాంట్లో భాగస్వాములు కావటం అనేటువంటిది, నేను ఒక పెద్ద కంపెనీలో పార్ట్నర్ నండి, దాంట్లో ప్రాఫిట్స్ నాకు ఊరికినా కూర్చున్నా కూడా వస్తాయి అంటారు. కానీ దీంట్లో ఈ ఈ పార్ట్నర్షిప్ అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటిది, విలుకట్టలేము. రోజు వచ్చి చేరుతూ ఉంటాయి మన యొక్క హృదయం అనే స్టోర్లోకి, మంచి లాభాలు వస్తూ ఉన్నాయి. ఇది ఆధ్యాత్మిక స్పిరిచువల్ ప్రాఫిట్. ఇటువంటి దాంట్లో అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ బాబా వారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే అన్ని సంఘాలు దొరుకుతాయి, సత్సంగం దొరకదు అన్నారు. కాబట్టి ఇది చాలా విలువైనటువంటిది. దేవదేవుని చింతించు దినము దినము అని. కాబట్టి ఆ భగవంతుడిని స్మరించుకునే రోజు సత్సంగానికి అన్ని శాస్త్రాల్లో, అన్ని మతాలలో, అన్ని చోట్ల ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతనిచ్చారు. దేర్ ఆర్ మెనీ వేస్, డిఫరెంట్ మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరటానికి. కానీ అన్ని మార్గాలు, అన్ని గ్రంథాలు, అన్ని మతాలు చెప్పింది ఈ మార్గం, సత్సంగం, సత్సంగం, మంచి వాళ్ళతో సంఘం. దాంతోపాటు స్వామి చెప్పింది సత్ అంటే ఎలవేళలా ఉండేటువంటిది, ఎటర్నల్గా ఉండేటువంటి దివ్యాత్మతో సత్సంగం. కాబట్టి చాలా వాల్యుబుల్. ఇదేదో రోజు చెప్తున్నారు, ఒక 1 hour 2 hours మనం టైం పాస్ చేసుకోవచ్చు అనేటువంటి దృష్టిని ఎవ్వరూ పొందకూడదు. అది వాల్యుబుల్ అయినటువంటిది. అటువంటి దానికి హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనము కొద్దిసేపు మన లైఫ్, స్వామి అమూల్యమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించారు. అమూల్యమైనటువంటి జీవితం. అయితే ఆ జీవితాన్ని కొంతమంది ఎట్లా లీడ్ చేస్తారండి? సైరం సార్, ఒకసారి నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందండి కోటేశ్వరరావు గారు? వినబడుతుందండి. సైరం. కాబట్టి ఈ లైఫ్ ని ఎట్లా లీడ్ చేస్తున్నాం అనేది ప్రధానం. లైఫ్ ని ఉండటం ప్రధానం కాదు, ఎట్లా దాన్ని లీడ్ చేస్తున్నాం. టీవీ ఉంది, రిమోట్ ఉంది, బట్ రిమోట్ ని ఆన్ చేసుకుంటే కానీ టీవీ ఆన్ అవ్వదు, టీవీలోంచి మనం దాన్ని ఆస్వాదించాం. కాబట్టి రిమోట్ అనేటువంటి లైఫ్ మన దగ్గర ఉంది. దాంట్లో ఆ లైఫ్ ని మనము ఎట్లా గడుపుతున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఉందండి జీవితం అంటే, అది ఏదో బండి లాగుతున్నామండి అంటారు. బండి లాగటం అనేటువంటిది జీవితం కాదు. ఏదో
గానుగద్దులాగా లాగుతున్నామండి అని అంటారు. అది జీవితం కాదు. వీ హావ్ టు ఎంజాయ్ ది లైఫ్. ఎంజాయ్ ది లైఫ్. ఎట్లా ఎంజాయ్? అంటే మనకు ఎంజాయ్ చేస్తూనే ఎండ్ జాయ్‌కి చూసుకోవాలి. ఎండ్ జాయ్. లైఫ్ అంతా కూడా హాయిగా, ఆనందంగా గడపగలగాలి. గడపగలగాలి అంటే మనం నిత్య జీవితంలో ఎట్లా ఉండాలి? స్వామి అంటూ ఉంటారు. ఇట్స్ నాట్ ది స్టైల్ ఆఫ్ లివింగ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈస్ ఇంపార్టెంట్. స్టైల్ అంటే ఎట్లా ఉందండి అంటే నాకు 2 కార్లండి. నేను అనేక సూట్లు, కోట్లు, బూట్లు అన్ని వస్తువులు ఉన్నాయి. లేకపోతే హౌస్ ఉంది. ఇన్ని రకాలు. లేకపోతే నేను ఇట్లా ఉంటాను. ఈ విధమైన అలవాట్లు, ఈ విధమైనటువంటి బట్ ఇట్ ఈస్ నాట్ ది ఇంపార్టెంట్ ఆఫ్ స్టైల్ ఆఫ్ లివింగ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే స్వామి అంటూ ఉంటారు. ఫర్గెట్ ది మేకప్. మేకప్ యువర్ మైండ్. మేకప్ యువర్ మైండ్. మనం ఫేస్‌ని వీటిని మేకప్ చేసుకుంటూ ఉంటాం. కానీ మైండ్‌ని మేకప్ చేస్తున్నామా లేదా ఇంపార్టెంట్. మేకప్ చేసినప్పుడు ఏమైతుంది? అది మరింత కాంతివంతంగా, తేజోవంతంగా తయారైపోయి నలుగురికి ఆనందాన్నిస్తుంది. నలుగురికి మేకప్ చేసుకుంటే. అయితే మన మనస్సుని మేకప్ చేసుకుంటున్నామా? మన మనస్సుని మరింత స్వచ్ఛంగా, పవిత్రంగా ఎట్లా తయారు చేసుకుంటున్నాము? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మేకప్. అందుకనే స్వామి అంటారు, ఎంతకాలం జీవించామని ప్రధానం కాదు. ఎంత బాగా జీవించామనేది ప్రధానం. హంసల 6 నెలలంటారు. ఎంత కాలం జీవించామని ప్రధానం కాదు. ఎంత బాగా జీవించామని. ఎంత తిన్నామని ప్రధానం కాదు. ఎంత డైజెస్ట్ చేసుకున్నామని ప్రధానం. చాలా గ్రంథాలు చదివానండి. ఈజ్ ఎ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. బట్ ఆ నాలెడ్జిని మన లైఫ్‌లో డైజెస్ట్ చేసుకొని, మన బ్లడ్‌లో దాన్ని ఇంక్లూడ్ చేసుకొని, అప్పుడు మన శరీరానికి స్ట్రెంగ్త్ వస్తుంది. అట్లాగే మైండ్‌కి, హార్ట్‌కి స్ట్రెంగ్త్ రావాలి అంటే చదివి ఊరుకుంటే లాభం లేదు. అది డైజెస్ట్ అవ్వాలి. మన లైఫ్‌లో ఒక భాగం అయిపోవాలి. వీ హావ్ టు ట్రాన్స్‌ఫార్మ్ అవర్ లైఫ్ టువర్డ్స్ గాడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే దీనికి ఇంపార్టెంట్ ఏమిటి? మనం అందరం కూడా సాయి భక్తులము. వి ఆర్ నాట్ జస్ట్ ఆర్డినరీ పర్సన్స్. డెఫినెట్‌లీ వి ఆర్ ఎక్స్ట్రార్డినరీ పర్సన్స్. ఎక్స్ట్రార్డినరీ పర్సన్స్. బీయింగ్ ఎ సాయి డివోటీ వి ఆల్ ఆర్ ఎక్స్ట్రార్డినరీ పర్సన్స్. ఎందుకంటే అటువంటి మైండ్‌ని, అటువంటి హృదయాన్ని మనకు స్వామి ప్రసాదించారు. చూడండి, అంతకుముందు మన లైఫ్ ఎట్లా ఉండేది? స్వామి దగ్గరికి రాకముందు. స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? వచ్చిన తర్వాత బిగినింగ్‌లో ఎట్లా ఉంది? మధ్యలో ఎట్లా ఉంది? ఆఫ్టర్ 20 ఇయర్స్, 25 ఇయర్స్ తర్వాత మన లైఫ్ ఎట్లా ఉంది? అది మేకప్ యువర్ మైండ్. అంటే ఆ మేకప్‌ని తొలగించి మన మైండ్‌ని మేకప్ చేస్తూ, చేస్తూ, చేస్తూ చివరకు మనకు ఒక ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి తత్వంలోకి స్వామి మనల్ని ప్రవేశపెడుతూ ఉంటారు. కాబట్టి అయితే అటువంటి లైఫ్ మనకు రావాలి, గడపాలి అంటే మనం ఇంపార్టెంట్ ఏమిటంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటి? పని ఏమిటి? అంటే స్వామి అంటారు, దేహం అనేది ఒక కర్మక్షేత్రం. ఆల్వేస్ డూ, 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 డూ. పని అంటే కరో యా మరో అంటారు. చెయ్యాలి. లేకపోతే చనిపోవాలి. చనిపోవటం అంటే ఏంది? చెయ్యని వాడు, పని చేయని వాడు చనిపోయినట్టే లెక్క. దట్స్ ఆల్. చనిపోయినట్టే లెక్క. అంటే ఈ దేహమునకే స్వామి చెప్పారు కర్మ అని. దేహము కర్మ వల్ల దేహం వచ్చింది. ఈ జన్మ ఎట్లా వచ్చింది? మనం కర్మ చేసుకోవటం వల్ల ఈ జన్మ వచ్చింది. అయితే ఈ జన్మ వచ్చినందువల్ల ఏమిటి? చివరకు కర్మాచరణకే. దేహం రావటం కర్మ వల్ల వచ్చింది. వచ్చింది కదా అని వదిలేయటం కాదు. వచ్చింది తిరిగి కర్మాచరణకే. కాబట్టి మన జన్మ, మన కర్మ అన్యోన్య ఆశ్రయం లేవండి. కాంప్లిమెంటరీ. మన జన్మ, కర్మ. అంటే కర్మ వల్ల జన్మ వచ్చింది. ఈ జన్మ వచ్చింది తిరిగి కర్మాచరణకే. కాబట్టి మన ఆలోచనలు, మన వ్యక్తిత్వము, మన ఆచరణ, మన భావాలు అన్నీ కూడా ఈ కర్మ మీదనే ఆధారపడి ఉంటాయి. చేసే పని మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ కర్మ వల్ల మంచి చెడ్డలొస్తాయి, పుణ్యపాపములొస్తాయి. అట్లాగే మనకు దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. అదే దుఃఖాన్ని నివారణ కావిస్తుంది కర్మ. కాబట్టి మనుష్యుడు దేని చేతిలో బంధింపబడి ఉన్నాడు? కర్మానుబంధీని మనుష్యలోకే. స్వామి కూడా అంటూ ఉంటారు. కర్మలన్నీయు చేర్చిన కంఠమాల. కాబట్టి మన జన్మ కర్మ వల్ల వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి కర్మను చేసినప్పుడు మనము ఆ యొక్క ఒక కర్మని తొలగించుకోవటానికి ఇంకొక కర్మ చేయాలి అన్నమాట. అంటే టు రిమూవ్ బ్యాడ్ కర్మ వి హావ్ టు డూ గుడ్ కర్మ. అది.
అంటే ఇక్కడ డస్ట్ ఉంది రూమ్‌లో. బాగా తలుపులు వేసి ఒక నెల, 2 నెలలయింది. ఈ డస్ట్‌ని పోగొట్టుకోవాలంటే తిరిగి ఇంకో డస్ట్‌ని ప్రవేశపెట్టాలి. ఏమిటి? మంచి అగరబత్తి అనేటువంటి డస్ట్. కాబట్టి సత్కర్మల వల్లే మన యొక్క లైఫ్ అంతా కూడా ఎన్ని గ్రంథాలు చదవనివ్వండి, ఎంత ఉపన్యాసాలు వినివ్వండి, ఎంత క్షేత్రాలు తిరగనివ్వండి. కానీ తిరిగి కర్మ మనం చేస్తేనే దానికి అన్నీ సమకూర్చుకున్న వస్తువులన్నీ. కానీ వంట చేసుకుంటేనే కదా పదార్థాలు తినేది. ఇప్పుడు ఆహ్, స్వామి అంటూ ఉంటారు. మన మన నిత్య జీవితంలో కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నీతో పాటు ఇంకేమీ రాదు. నువ్వు చేసినటువంటి మంచి, చెడు మాత్రమే వస్తాయి. దీన్నే స్వామి కర్మలన్నీ చేర్చిన కంఠమాల. ఇప్పుడు మనకు ఒక అకౌంట్స్ పుస్తకంలో ఏదైనా పుస్తకం రాసేప్పుడు ఆహ్, ఆ పేజీ చివరలో ఏం చేస్తాము? బీఎఫ్ బ్రాట్ ఫార్వర్డ్ అని. ఆ తర్వాత నెక్స్ట్ పేజీ మొదట్లో ఏం చేస్తాము? ఆ బ్రాట్ ఫార్వర్డ్‌ని అంతకుముందు వాక్యాన్ని ఒకటి ఒక లైన్ రాసి అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాం. పేజీ చివరలో ఏసిన దాన్ని నెక్స్ట్ పేజీలో మళ్ళీ మొదలు వేస్తాం. అట్లాగే గత జన్మలో చేసిన ఈ కర్మలన్నీ ఈ జన్మలో బ్రాట్ ఫార్వర్డ్‌గా వస్తాయి. అది వెరీ ఇంపార్టెంట్. గత జన్మ ఇదే కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? కర్మ సిద్ధాంతం వేరు. తర్వాత కర్మయోగం గురించి మనం కొద్దిగా స్వామి చెప్పింది డిస్కస్ చేసుకుందాం. ఏమంటే ఏది కూడా స్పిరిచువాలిటీలో మనకు అర్థవంతంగా అన్నటువంటి స్పిరిచువాలిటీని చెప్పి ఉపయోగము లేదు. మనకు ఉపయోగం లేదు, ఎదుటి వారికి ఉపయోగం లేదు. కఠినమైన పదాలు చెప్పటం అవన్నీ కూడా మనము హ్మ్, స్వామి సర్వజ్ఞుడు, సర్వ వేదములు, సర్వ ఉపనిషత్తులు, సూత్రములు అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. అవేమీ చెప్పలేదు. చాలా తేలిగ్గా ఇదిగో ఇట్లా చెయ్యి, ఆ విధంగా చెయ్యి. చేతి రుమాలు, హ్యాండ్ కర్చీఫ్, ఆ తర్వాత మైకు, టంబ్లరు, గ్లాసు ఇట్లా చెప్పావు. కాబట్టి మనం కూడా దాన్ని ఆ స్థాయిలో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ బ్రాడ్ ఫార్వర్డ్ అంటే మనం గత జన్మలో చేసినవన్నీ కూడా. అందుకనే మనము చివరికి భగవంతుడిని కూడా మనం అనుమానిస్తాం. ఎందుకు అనుమానిస్తాము అని చెప్పంటే, స్వామి నేను ఎన్నో మంచి పనులు చేస్తున్నాను. కానీ నాకు ఈ బ్యాడ్ ఏంటి? నాకు ఈ దుష్కర్మ ఏంటి? ఈ చెడెందుకు వచ్చింది అనేది. బికాజ్ వి డోంట్ హావ్ ప్రాపర్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ది కర్మయోగ లేదా కర్మ సిద్ధాంతము. అది ఇంపార్టెంట్. దీంట్లో మనకు క్లుప్తంగా అందరికీ తెలిసినవైనా కూడా మనం కర్మయోగం కాబట్టి. అంటే ఇది మనకు పాతవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నారు. దీన్నేమంటారు? బ్రాట్ ఫార్వర్డ్‌ని జన్మాంతర వాసనలు. జన్మాంతర వాసనలు పాతవన్నీ వస్తూ ఉంటాయి. వీటిని మనం ఏమంటాము? సంచిత కర్మలు. అంటే మనం చేసినటువంటి పనులు, చూసినటువంటి దృశ్యాలు, ఆలోచించినటువంటి ఆటలు ఇవన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. స్టోర్ అయిపోయుండి ఇవన్నీ కూడా మనకు అనుభవానికి మనం సిద్ధంగా ఉంటాయి. స్టోర్ హౌస్‌లో ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఈ జన్మలోకి వచ్చేటప్పటికి అంటే ఆ స్టోర్ హౌస్‌లో ఉండేటివన్నీ ఎప్పటికైనా అనుభవించాల్సిందే. అయితే కొన్ని తీసి పక్కన పెట్టారు. అంటే ఈ జన్మలో ఇవి అనుభవించాలి అని. వాటిని ఆగామి అంటే ఈ జన్మలో కొన్ని మనం అనుభవించాల్సినవి స్టోర్ హౌస్‌లోంచి తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఆగామి. ఈ ఆగామిలో ఈ జన్మ మొత్తంలో అనుసరించాల్సినవి మొత్తం ఒక 1000 కర్మలున్నాయి. అది సంచిత కర్మలు. ఈ సంవత్సరం ఈ జన్మలో 100 అనుభవించాలి. ఆ 100లో ఇప్పుడు ఈ రోజు లేకపోతే ఈ నెలలోనో అనుభవించాల్సినవి 10 ఉన్నాయి. అది ప్రారబ్ధము. ప్రారబ్ధ కర్మ ప్రారబ్ధం భుంజతో నశ్యతి. అమ్ముల పొదిలో ఉంటాయి సంచిత కర్మలు. తీసి బాణానికి తీసి చేతిలో పట్టుకుంటాడు ఆగామి కర్మలు. తర్వాత బాణాన్ని వదులుతాడు ప్రారబ్ధ కర్మలు. స్వామి ఇంత ఇదిగా చెప్పేప్పటికి మనకు అర్థవంతంగా అనిపించదని స్టోర్ హౌసు, కిచెన్ రూము, డైనింగ్ రూమ్ అన్నారు. వస్తువులన్నీ నెలకు సరిపడా పదార్థాలన్నీ తీసుకొచ్చి స్టోర్ హౌస్‌లో పెడతాం. ఇవాళ వంట చేయాల్సినవన్నీ తీసుకొచ్చి కిచెన్ రూమ్‌లో పెడతాం. కొన్ని పెట్టుకుంటాం. రెడీగా డబ్బాల్లో పెట్టుకుంటారు. అక్కడి నుంచి తీసి ఈరోజు తినవలసినటువంటి పదార్థాలని చేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం. ఇది సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ. అందుకనే స్వామి అంటూ ఉంటారు. స్టోర్ రూమ్‌లో ఎంతుందో మనకు తెలియదు. స్టోర్ రూమ్‌లో పాడైపోయిన, పుచ్చిపోయిన కందిపప్పు ఉంటే అవి కూడా మీరు తినాలి అని స్వామి క్లియర్ కట్‌గా కందిపప్పు గురించి చెప్పారు. పాడైపోయినవన్నీ కూడా ఉంటే అవి కూడా మనం తినాల్సిందే. అందుకోసమే మనం తెలియనటువంటిది ఏంటి అంటే స్వామి చెబుతూ ఉంటారు. మీకు అంతా మంచి జరిగితే నా ఫోటోని ఎదురుగ్గా పెట్టుకుంటారు. లేకపోతే నా ఫోటోని తొలగిచ్చేస్తారు. అంటే మనం వీటన్నిటికి కారణము భగవంతుడిని నిందిస్తున్నాం. ఎంత తెలివి తక్కువతనము. మనం చేసుకున్న కర్మలకి ఎదుటి భగవంతుడిని నిందించడం అనేటువంటిది ఎంత కర్మ ఇది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూడటానికి మంచివిగానే ఉంటాయి. మనం చేసిన పనులు.
కానీ పాత కర్మలన్నీ వచ్చి మన చేత అనుభవింప చేస్తూ ఉంటాయి. కర్మ సిద్ధాంతాన్ని గనక కొద్దిగన్నా మనకు అవగాహన చేసుకుంటే మన లైఫ్ తేలిగ్గా అయిపోతుంది. డెఫినెట్‌గా తేలిక. ఈవెన్ నాట్ జ్ఞానం. కర్మ సిద్ధాంతాన్ని ముందు. సరే, స్వామి దగ్గరికి ఒక 4 ఏళ్ల కుర్రవాడిని తీసుకొచ్చారు. అందరూ కూర్చొని మాట్లాడుతున్నాడు. అక్కడ జాన్ హిస్లాప్ గారు కూడా ఉన్నారు. ఆ 4 ఏళ్ల కుర్రవాడు పాపం వాడి మెడలో ఒక గొలుసేశారు. బంగారపు గొలుసేశారు. ఎందుకు చెప్పండి, 4 ఏళ్ల వాడికి బంగారపు గొలుసు. వాడికే తెలీదు. ఏసినందుకు ఏమైందంటే దొంగలొచ్చి వాడి కళ్ళు 2 తీసేసి బంగారపు గొలుసు తీసుకెళ్లారు. వాడు పాపం ఎంత హృదయ విదారకమైన దృశ్యము. తల్లిదండ్రులు ఏడుస్తూ స్వామి దగ్గరికి తీసుకొచ్చారు. అందరూ చూసేవాడు. కానీ స్వామి మాత్రం ఇతని వైపు చూడటం లేదు. ఎవరి కుర్రవాడి వైపు చూడటం లేదు, వాళ్ళ పేరెంట్స్ వైపు. స్వామి ఎంత నిర్దయ కలిగిన వ్యక్తి. ఇంత పసిపిల్లవాడు, వాడికి అసలు ఏం తెలీదే. బంగారం తెలీదు, అన్యాయం తెలీదు, అధర్మం తెలీదు, మంచివాడు, అమాయకుడు. వాడిని కళ్ళు తీసుకెళ్తే స్వామికి దయ లేదా అంటున్నాడు. అంటే మనకేదో ఎక్కువ దయ ఉంది, స్వామికి లేదు అనే భావన అక్కడ వ్యక్తులకు కలుగుతుంది. ఇప్పుడు చాలా మంది కూడా అంతే కలుగుతుంది. స్వామి దయ లేదా అని. అయితే అప్పుడు స్వామి చెప్పారు. ఏం చెప్పారంటే, ఆ బాబు పూర్వజన్మలో చేసే పనేందంటే అందరి కళ్ళు తీసి దొంగతనాలు చేయటమే. పూర్వజన్మలో అతను అందరి కళ్ళు తీయటము, దొంగతనాలు చేయటం. అందుకని ఇప్పుడు ప్రతిఫలంగా ఈ జన్మలో కళ్ళు పోగొట్టుకున్నాడు. అయితే అప్పుడు స్వామి ఇంకా ఏం చెప్పారంటే, అయినా నేను అతని మీద దయ చూపిస్తాను. ఎప్పుడంటే అతను తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది సత్కర్మలు చేస్తూ మంచిగా చేస్తూ ఉంటే అతనికి మళ్ళీ మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను. ఏమంటే ఒక క్రమ అదే స్థితిలో మనం గనుకుంటే, మనకు గనక తెలిస్తే ఏమనుకుంటాము? వాడికి అట్లా జరగాల్సిందే. ఎంతమందిని కొట్టాడు, ఎంతమందిని చేశాడు, ఇది ఇంకా తక్కువ శిక్ష, అది జరగాల్సిందే అంటాం. అప్పుడు మనకు దయ ఎంత ఉన్నట్లు. బట్ స్వామికి పూర్వము తెలుసు కాబట్టి ఇదిగో ఇట్లా జరిగింది. బట్ స్టిల్ ఐ వాస్ వెరీ మచ్ కంపాషనేట్. ఇప్పుడు మంచి మార్పులు. అట్లాగే ఒక ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్. డాక్టర్లు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా ఈవిడ చనిపోతుంది. ఇంకా ఆవిడకి ఒక 1 మంత్ లెఫ్ట్ ఓవర్ పీరియడ్ ఉంది అంటూ అప్పుడు స్వామి ఏం చెప్పారు, ఇప్పుడు ఆరోగ్యంగా కూడా ఉంది. ఎందుకుంది అంటే, ఆమె అప్పుడు ముందరేపటికి జాన్ హిస్లాప్ అక్కడ ఆ కన్వర్జేషన్స్‌లో అన్నారు. ఏమిటి అంటే ఆవిడకి కర్మ నశించిపోయిందా స్వామి? కర్మ పరిపాకం అయిపోయిందా? అందుకని ఆవిడ క్యాన్సర్ నుంచి బయటపడిందా అంటే, లేదు అంటూ ఆ వ్యక్తి నిర్మలమైన హృదయం కలిగుండి స్వామి చెప్పిన సందేశాలకు, ఆదేశాలకు ఆధారంగా మంచి సత్కర్మల జీవితాన్ని గడిపిస్తూ ఉంటే స్వామి కృప ఆవిడపై ప్రవహిస్తుంది అంటూ అప్పుడు ఒక మాట అన్నాడు. స్వామి కృప ప్రవాహాన్ని ఏ కర్మ బంధాలు అడ్డుకోలేదు. తెలియక ఎంత పొరపాటైనా చేసి ఉండొచ్చు. తెలియక ఏదో పాస్ట్ జన్మలో. కానీ ఈ జన్మలోకి వచ్చేటప్పటికి సత్కర్మలు చేస్తూ, సదాలోచనలు చేస్తూ, మంచి పనులు చేస్తూ, సేవలు చేస్తూ, సమాజానికి అనుకూలమైనటువంటి రీతిలో మంచి సేవలు చేస్తూ, అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ, మంచి సత్ప్రవర్తనతో ధర్మ మార్గంలో జీవిస్తూ ఉంటే ఐ విల్ ఎరేజ్ ఆల్ పాస్ట్ కర్మాస్, అన్నిటిని తొలగిస్తాను. వెంటనే ఉంది. ఇది మన ఇందులో ఉండే భక్తులందరూ కూడా అనేక విషయాల ద్వారా తెలుసుకున్నారు. ఎన్నో మిరకిల్స్ చేశారు, ఎంతో చేశారు. అంటే స్వామి అనుగ్రహము నవగ్రహాలని ఏమి చేయలేదు. నవగ్రహాలని స్వామి అనుగ్రహం ఉంటే చాలు, నవగ్రహాలు ఏమీ చేయలేవు అని. కాబట్టి కర్మ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది ఇక్కడ. అంటే మంచి పనులు ఎప్పుడు చేస్తున్నాడు, ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్. స్టిల్ స్వామి ఏం చెప్పారంటే, అంటిల్ యువర్ లైఫ్ బ్రీత్, చిట్ట చివరి శ్వాస వరకు పని చేస్తూ ఉండవలసిందే. చిట్ట చివరి శ్వాస. స్వామి ఎప్పుడు కూడా గీతావాహిల్లో కూడా చెప్పారు, భగవంతుడు సోమరిపోతులను సహించడు. సోమరిపోతులను సహించడు. ఏదో దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని హాయిగా కాలక్షేపం చేద్దాం అనుకునే వాడిని స్వామి క్షమించడు. చేతనైనంత వరకు అంతిల్ లాస్ట్ బ్రీత్ వరకు వర్క్ 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 చెప్పారు కదా. కరో యా మరో, డూ ఆర్ డై, పని చేస్తూనే ఉండాలి. దీన్ని మనకు ప్రశాంత్ నిలయంలో స్వామి ఇండైరెక్ట్ గా ఇవన్నీ మన చేత చేయిస్తుంది. ఎవరైనా వచ్చి, స్వామి నేను రిటైర్ అయినాను, మీ దగ్గర దర్శన చేసుకుంటూ హాయిగా ఉంటానంటే, నో నో నో, నాట్ దర్శన్ బట్ వర్క్. డూ సేవ, డూ సేవ. రిటైర్ అయిన వాళ్ళందరినీ నీకు రీటైర్ చేస్తున్నాను, మంచి సేవ. ఇవాళ పుట్టపర్తికి కనుకెళ్తే ఎంతమంది అందరు రిటైర్ పర్సన్స్, 90 ఏళ్ళు 99 ఏళ్ల వరకు కూడా
హాస్పిటల్లోకి వెళ్తే ఎంతో చలాకీగా ఉంటారు, వర్క్ చేస్తారు, సేవలు అందిస్తూ ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. తీసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యంగా ఉండు, శతమానం భవతి శతాయు పురుష అని అంటూ ఉంటారు. చేసిన పనులన్నీ చేస్తుంటే శతమానం భవతి ఎందుకు? ఈవెన్ శతమానం భవతి ఉన్నవాడు పీస్‌లెస్‌గా, హెల్త్‌లెస్‌గా ఉంటే ఉపయోగం ఉంది. కాబట్టి శతమానం ఉండాలి, పీస్‌ఫుల్‌గా ఉండాలి, హెల్త్‌ఫుల్‌గా ఉండాలంటే ఓన్లీ వర్క్, ఓన్లీ సేవ. చేతనైనంత సేవ, చేతనైనంత సేవ. ప్రైమరీ స్కూల్ పిల్లలు ఖాళీగా కూర్చొనుంటే అన్నారు, "మీరెందుకు ఇక్కడ ఖాళీగా కూర్చున్నారు? అక్కడ హిల్‌వీ స్టేడియంలో అది నారాయణ సేవ జరుగుతుంది గదా!" అంటే అప్పుడు పిల్లలు, "స్వామి అన్నయ్యలందరూ గూడా అందరి సేవలు చేస్తున్నారు. మాకు ఏ సేవ చేయటానికి కనపట్టలేదు" అంటే, "లేదు లేదు. మీరెళ్లి కాస్త మంచినీళ్ళైనా పోసి పుణ్యం గట్టుకోండి." కాబట్టి స్వామి ఎప్పుడు కూడా నేను పూజలు చేస్తున్నాను, ఏకాగ్రంగా గంటల తరబడి ధ్యానం చేస్తున్నాను అంటే దేర్ ఇస్ నో కాన్సంట్రేషన్ అట్ ఆల్. ఏమీ ఉండదు. మనం అనుకుంటాం కదా! వివేకానందుడి దగ్గరికి ఒకతనొచ్చి, "స్వామీజీ నేను ధ్యానం మీరు చెప్పినట్టుగా చేయాలని తీర్మానించుకొని, తలుపులేసుకొని రూమ్‌లో కూర్చొని ఏమాత్రం సౌండ్ లేకుండా ధ్యానం చేద్దామని డిస్టర్బెన్స్ లేకుండా కూర్చుంటే నా మనస్సు నిలబడటం లేదు." అనేప్పటికప్పుడు వివేకానందుడు ఏం చెప్పాడు? "వేసిన తలుపుల్ని తీయి. లోపల ఉన్నవాడిని బయటికి రా. బయట ప్రపంచంలో పాల్గొను. బయట ప్రపంచంలో దిక్కులేని వాళ్ళు, అనాథలు, అనేక రకాల వ్యక్తులున్నారు. కాబట్టి ధ్యానం నీ మీద కాదు. ధ్యానం వాళ్ళ మీద కేంద్రీకరించింది. సేవ చెయ్యి. అప్పుడు నీకు కాన్సంట్రేషన్ వస్తుంది." ఇది ఈరోజు, ఆ రోజు వివేకానందుడు చెప్పాడు, ఆయన చేశాడు. కానీ ఈరోజు స్వామి మనందరి చేత అది చేయిస్తున్నాడు. మనందరి చేత చేయిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్తో కోస్తో సేవలు చేస్తారు. పీస్‌ఫుల్‌గా ఉంటున్నారు. ప్రపంచం పుట్టపర్తిలో అనేక సంవత్సరాల పాటు వాళ్ళు హాయిగా కూర్చున్నారు. దానివల్ల అది ఒక పెద్ద సాధన కిందైపోయింది. కాబట్టి వర్క్. మా ఆంధ్ర బ్యాంకులో కల్లూరి గోపాలరావు గారని చైర్మన్‌గా పనిచేశాడు. బ్రహ్మాండమైనటువంటి పదవది. అంటే సీఈఓగా నేషనల్ బ్యాంక్‌కి దాదాపు కొన్ని వేల బ్రాంచ్‌లు ఉన్నటువంటి దానికి హెడ్‌గా కల్లూరి గోపాలరావు గారు పనిచేస్తారు. హి ఈస్ ద స్టాంచ్ డివోటీ ఆఫ్ భగవాన్. అయితే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత స్వామిని చూసారు. "ఎప్పుడొచ్చావు? రిటైర్ అయినావా?" అన్నారు. "అవును స్వామి రిటైర్ అయినాను. మీరేదన్నా సేవిస్తే చేస్తానన్నారు." వెయిట్ అని. సరే వెళ్ళిపోయినాం. అట్టా ఏం చేస్తున్నాడు, ఒక నెల రోజుల పాటు అడుగుతున్నాడు, "ఏమి స్వామి చెబుతారో సేవ, ఏమి స్వామి చెబుతారా" అని. కానీ స్వామి యొక్క థింకింగ్ వేరే ఉంది కదా! తర్వాత నేను నెల తర్వాత "స్వామి ఏం సేవ" అంటే అప్పుడు అంటాడు, "గోపాలరావు, ఇంత పెద్ద ఆశ్రమంలో నీకు ఏ సేవ కనపడలేదా? అంటే నాకు తెలుసులే, నీవు చైర్మన్‌గా చేసావు కదా! నీ స్థాయికి కావాల్సినటువంటి సేవ చేయాలని వెతుకుతున్నావు కదా! గో టు ది క్యాంటీన్ అండ్ సర్వ్ ది పీపుల్ విత్ వాటర్" అని అన్నాడు. ఇప్పుడు ఆయనకి వెలిగింది బల్బు. ఇదేమిటి, నేను ఈ స్థాయి కోసం అనేది సేవ కోసమని స్వామి ఏమన్నారు, వర్క్ కోసమని వెతుక్కుంటూ వెళ్ళు. సేవ కోసమని వెతుక్కుంటూ వెళ్ళు. సేవ నీ దగ్గరికి రావటం కాదు. నీవు సేవ దగ్గరికెళ్ళాలి. అప్పుడు అర్థమైపోయింది. కాబట్టి ఎందుకొస్తున్నాడు ఇది? సాధన కోసం. ఆయన మంచినీళ్ళు పోయటం మొదలుపెట్టాడు. క్యాంటీన్‌లో చైర్మన్ ఆఫ్ ది ఆంధ్ర బ్యాంక్ మంచినీళ్ళు పోయటం మొదలుపెట్టాడు. అందరి దగ్గరికి పోయి వంగి నిదానంగా జాగ్రత్తగా పోస్తూ వచ్చాడు. అప్పుడు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కొంతమంది అక్కడికెళ్ళినప్పుడు ఆయన, సరే అప్పుడు చైర్మన్ అయితే పలకరించేవాడు కాదు. ఇప్పుడు "సాయిరామ్ సార్, వచ్చారు సార్" అనంగానే, సారు మీకొక విషయము, మీరు చైర్మన్‌గా ఉన్నప్పుడు కొద్దిగా కోపంగా ఉండేవాళ్ళు. లోపలికి తలుపు తీసుకొని పోతే చార్జ్ షీట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి సార్ ఇంత ప్రశాంతంగా ఉన్నారు అంటూ ఉంటే, ఇప్పుడు ఆయన చెప్పాట. నాకు స్వామి క్యాంటీన్‌లో మంచినీళ్ళు పోయమని చెప్పారు. మంచినీళ్ళు పోస్తూ నా కోపమంతా నీళ్ళతో పాటు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఐ యామ్ వెరీ మచ్ పీస్‌ఫుల్, కంపాషనేట్ అండ్ లవబుల్. చూసారా? ఆ సాధన రావటానికి ఎంత కష్టపడాలి మునీశ్వరులు, తపస్సులు చేసి ఎన్నో సంవత్సరాలు. బట్ జస్ట్ వాటర్ పోయడం వల్ల క్యాంటీన్‌లో అది అయిపోయింది. అది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కర్మయోగము ఏమిటి? ఈ కర్మ అసలు ఏం చేస్తుంది? ఈ కర్మ ఆహ్, వ మనలో ఎటువంటి పరిణామాన్ని తీసుకొస్తుంది అంటే, అప్పుడు స్వామి చెప్పింది ఏమిటంటే, చిత్తస్య శుద్ధయే కర్మణ. చిత్తస్య శుద్ధయే కర్మ. కాబట్టి లేజీనెస్ అనేటువంటిది ఉండకూడదు. స్వామి దీన్ని సూక్తి గురించి చెప్పాడు. లేజీనెస్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్. వేరే సెల్ఫ్‌లెస్ యాక్టివ్ వర్క్ ఈజ్ రెస్ట్ అండ్ బెస్ట్. రెస్ట్‌గా ఉండాలంటే కూర్చొని ఉంటాం కాదు. యాక్టివ్ వర్క్ చేస్తూ కూర్చోండి. వర్క్ చేసే కొద్దీ నీకు అలసట వచ్చింది అంటే వాట్ ఈస్ రెస్ట్? చేంజ్ ఆఫ్ వర్క్ ఈస్ రెస్ట్. వాట్ ఈస్ రెస్ట్ అంటే చేంజ్ ఆఫ్ వర్క్ ఈస్ రెస్ట్. నాట్ సిట్టింగ్ ది ఐడిల్.
ఐడియల్‌గా కూర్చోవడం రెస్ట్ కాదు. చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్. ఎంత మంచి అద్భుతమైన బ్రహ్మసూత్రాలు అంటారే, ఆ సూత్రాలు మనకు అర్థమవుతాయో కాదు వేదవ్యాసుడు అని స్వామి చెప్పిన సూత్రాలు ఎంత తేలిగ్గా మా హృదయంలోకి వెళ్ళిపోతాయి. చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్. సమితిలోకి వెళ్ళావు, బర్త్‌డే ఫంక్షన్ ఉంది. బాగా కొంతసేపు ముగ్గులేశారు మహిళా తల్లులు. వంగి వంగి ముగ్గులేశారు. కొంచెం అలసటగా వచ్చింది. లేచి నిల్చొని పూలమాల లేయండి. జస్ట్ అప్పుడు ఇంకా వర్క్ ఇదైపోతుంది. బాడీ సహకరిస్తుంది. బావుంది. అందుకనే స్వామి ఏం చేశారు? మనో మనో నాశనం కావాలి. ఉంగరం ఇస్తూ స్వామి ఏం చెప్పేవారంటే మనోనాశనము. అది ఏది డైమండ్ ఉంగరం ఇస్తూ డైమండ్ ఎందుకు ఇచ్చారో తెలుసా? డైమండ్ అంటే మనస్సు దేవుడికి, జీవుడికి మధ్యలో అడ్డం వస్తుంది మనస్సు. మనస్సు అనేది అడ్డం వస్తుంది. మనస్సుని పూర్తిగా రిమూవ్ చేసినప్పుడు యూ కెన్ డైరెక్ట్‌లీ హావ్ ఎ కాంటాక్ట్ విత్ భగవాన్ స్వామితో. కాబట్టి ఆ మనస్సుని అంటే మనస్సు అంటే ఏమిటి? సంకల్ప, వికల్పాత్మ మనస్సు. కోరికలు తగ్గిపోవాలి. అంటే ఆలోచనలు తగ్గిపోవాలి. కోరికలు అనే దానికంటే ఆలోచనలు దేని మీద ఉండకుండా ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే తపస్సు కూడా సాధ్యం కాదు. అది మహామునులకేమన్నా సాధ్యమైందో కానీ మనకు ఈ నార్మల్ లైఫ్‌లో ఉంటూ కష్ట నష్టముల్లో పాల్గొంటూ సంసార సాగరంలో ఉన్నప్పుడు ఈ చంచలత్వంగా ఉంటే మనస్సుని అరికట్టడం సాధ్యం కాదు. దట్ ఈస్ ఓన్లీ వే ఈస్ టు డు వర్క్ సెల్ఫ్ కర్మ కర్మ చేస్తూ ఉంటాయి. స్వామి ఒక చాలా తేలికైన ఉదాహరణ చెప్పారండి. ఒక దాంట్లో ఒక సైనికుడు ఉన్నాడు. ఆ సైనికులందరూ కూడా మన ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఎక్కడో కాశ్మీర్‌లోనో దూరంగా ఉంటారు. పాపం వాళ్ళకి ఫ్యామిలీ దగ్గరికి పోవాలంటే సంవత్సరాల తరబడి పడుతుంది. నవ్ అండ్ దెన్ వాళ్ళు పాపం పిల్లల గురించి, భార్య ఇవన్నీ గురించి ఆలోచనలో ఉంటారు. ఒకరోజు ఒకతను బాగా నిరాశగా, దిగులుగా కూర్చున్నట్ట. ఆర్మీ జనరల్ చూశాడు. ఇది స్వామి చెప్పిన ఎగ్జాంపుల్. చూసి వీడేదో బాధపడుతున్నాడు. కానీ అప్పటికప్పుడు సెలవు గ్రాంట్ చేసి వెళ్ళు అంటానికి కుదరదు. అందుకని ఇతనికి ఏదో ఉపాయం పొందాలని ఏమయ్య ఇటు రా అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఏందంటే ఇదిగో ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావు కదా! ఇదిగో ఈ పని చెయ్యి. ఏమిటంటే 4 అడుగులు వెడల్పు, ఒక 2 అడుగులు లోతు, 3 అడుగులు పొడవు ఉండేటువంటి ఒక గొయ్యి తవ్వు అన్నాడు. తీసుకో అన్నాడు. ఆయన తవ్వటం మొదలుపెట్టాడు. ఉదయం నుంచి సాయంకాలం దాకా, మధ్యాహ్నం దాకా భోజనం చేశాడు. ఏమయ్యా అయిందా? అయింది సార్. ఇప్పటికి మీరు చెప్పిన వర్క్ పూర్తి. ఓకే. ఈ పని చేసేటప్పుడు నువ్వు నీకు ఏం ఆలోచించావు అన్నాడు. సార్ నాకు ఈ పని చేసేప్పుడు వేరే ఆలోచనే లేదు. మీరు చెప్పినటువంటి పని తొందరగా ఎంత పని పూర్తి చేయాలని ఈ గొయ్యి దవ్వటం మీదే నాకు ఆలోచన ఉన్నది. మీ దగ్గర మాట రాకుండా సిన్సియర్‌గా చేయాలి అనే బుద్ధితోటి ఈ ఆలోచన తప్ప వేరే ఏమీ లేదు. బావుంది. సరే ఈ గుంట మొత్తాన్ని గూడా మళ్ళీ ఒక 2 అవర్స్‌లో పూర్తి చేయి. ఇదేమిటి? ఎందుకు తీయమన్నాడు? ఎందుకు పూడ్చమన్నాడు? కానీ మేజర్ చెప్పాడు కదా! చేసేసాడు. చేసేటప్పటికి బాగా రిలాక్స్‌గా అయిపోయినాడు. ఏమయ్యా? చేశాను సార్. సార్ ఇంతకీ ఎందుకు గొయ్యి తవ్వమన్నారు? ఎందుకు మళ్ళీ పూడ్చేయమన్నారు? అంటే అప్పుడన్నాడు. నీవేదో ఫ్యామిలీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు. నీ మనస్సు గందరగోళంగా ఉన్నది. అశాంతిగా ఉన్నది. ఆ ఆలోచనల నుంచి నిన్ను డైవర్ట్ చేయాలి అంటే నేను ఎన్ని స్పీచ్‌లు ఇచ్చినా, ఎన్ని చెప్పినా నీకు పోదు. కానీ నువ్వు పని చేస్తూ ఉంటే నీ ఆలోచన దాని మీద నుంచి పని మీదకి దొల్లుతుంది. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ పని మీదే ఉంటుంది కాబట్టి నీకు వేరే ఆలోచన అనేది ఇంక ఏది రాదు. అప్పుడు నీవు పీస్‌ఫుల్‌గా ఉండగలుగుతావు. ఇది ఆలోచించేయి. అంటే ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతాన్ని స్వామి చెప్పిన సేవకు మనం అన్వయించుకోవాలి. ఎప్పుడు కూడా మన ప్రాక్టికల్‌కి అన్వయించుకోవాలి. ఇప్పుడు స్వామి కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ సూచనలు ఇస్తారు. ఒకడికి ఒక రకంగా ఇస్తారు. ఇంకొకళ్ళకి ఇంకో రకంగా ఇస్తారు. ఎందుకు ఇచ్చారు? అది కరెక్టా? ఇది కరెక్టా? అంటే 2 కరెక్టే స్వామి చెప్పేది. ఎందుకు కరెక్ట్ అంటే వారి యొక్క లైఫ్ స్టైల్‌కి, వారి యొక్క జీవిత విధానానికి, వాడి ఉద్యోగాలకు వారికి చెప్పాడు. వీడికి వీడి విధానానికి చెప్పాడు. సన్యాసికి చెప్పేది గృహస్థునికి చెప్పకూడదు కదా! సన్యాసి ఎట్లా కాన్సంట్రేషన్ అదేదో స్వామి చెప్పేది చెప్తారు. మనం విశ్లేషణ చేయకూడదు. కాబట్టి వీడికి ఆలోచన అనేటువంటిది అట్లా ఉంది కాబట్టి ఆలోచన రహిత స్థితిలోకి చేరిపోయి వాడి మనస్సు పీస్‌ఫుల్‌గా ఎలా చేశాడు. ప్రశాంతంగా. సేవకు ఎట్లా అన్వయించుకోవాలి? అందుకనే స్వామి నీవు జపధ్యానములు, లేకపోతే పుస్తక పఠనము, భజనలు ఇవి ఏవి కూడా నిన్ను సత్కర్మలు మాత్రమే. నీ మనస్సుని కంట్రోల్‌లో చేస్తాయి. కాసేపు మంచి మార్గాన్ని ఇస్తాయి. బట్ టు రీచ్ ఎన్‌లైటన్‌మెంట్ అంటే భగవంతుడికి చేరేటువంటి దివ్యమైన మార్గం సేవ ఒక్కటే. ఎందుకు సార్? ఎందుకు స్వామి అంటే అప్పుడు ఏం చెప్పారు అంటే స్వామి సేవ ఒక్క దాంట్లోనే నీకు త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. సేవ ఒక్క దాంట్లోనే నీ మనస్సు నీ కంట్రోల్‌లో ఉంటుంది. అంటే అట్లా అంటే ఇప్పుడు ఒక
ఎవరికో సంథింగ్ సిక్ పేషెంట్ ఉన్నాడు. వాడికి వామిటింగ్స్ అయితున్నాయి, లేకపోతే జ్వరం వచ్చింది, చూస్తూ ఉన్నాం. మనం సేవ చేయడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మన దృష్టి అంతా అతని మీదే ఉంటుంది. కంట్రోల్‌లో ఉందా ఫీవరు? లేకపోతే ఏమన్నా తీసుకురావాలా ఇతనికి? ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలా? ఇంకా ఏదైనా కాళ్ళు నొప్పులు పుడుతూ ఉంటే నొక్కుతూ ఉండాలా? ఏ సమయానికి ఏ మందులు ఇవ్వాలి? అంటే ఎంటైర్ కాన్సంట్రేషన్ అంతా ఒకదాని మీదే ఉంది. ఒక్క సేవ మీదే ఉంది. అతని మీదే ఉంది. అంతేగాని మధ్యలో ఉండదు. బట్ వెన్ యూ కాన్సంట్రేట్, వెన్ యూ డూ జప, ధ్యాన, స్వామి చెబుతూ ఉంటాడు, నాకు తెలుసులేవయ్యా నీ ధ్యానం అంతా కూడా చాకలి ధ్యానము, చాకలి ధ్యానము అన్నాడు. ఇదేంటి స్వామి అంటాను, అవును నువ్వు పూజ చేస్తున్నప్పుడు మీ కోడలికి ఏం చెప్పావు? అమ్మా ఇవాళ ఇస్త్రీ బట్టలు ఏశాను, మీటింగ్‌కెళ్ళాలి వచ్చి చెప్పమ్మా అని చెప్పి అంటున్నాడు. ఉండేదేమన్నా దేవుడు ముందు, నీ యొక్క ధ్యాస ఏమన్నా చాకలి మీద ఉంది. అట్లాగే అమ్మాయి పాలవాడు వచ్చాడు కేకలేస్తున్నాడు, నువ్వు అది పాలు పట్టుకోమ్మా అని అంటున్నావు. ఉండేది దేవుడి ముందు. కాబట్టి ఇట్ ఈస్ అన్‌లెస్ బాగా తపో సాధన చేసినటువంటి మహర్షులు తప్ప ఆర్డినరీ పర్సన్స్‌కి మనం మనస్సు ఏకాగ్రతలో ఉండదు. మన యొక్క శక్తి అంతా కూడా దేంట్లో ఉంది? మన స్ట్రెంగ్త్ అంతా కూడా స్పిరిచ్యువల్ స్ట్రెంగ్త్ దేంట్లో ఉందంటే ఒక్క కాన్సంట్రేషన్‌లోనే ఉందండి. ఏకాగ్రతలోనే ఉంది. ఏకాగ్రత లేకుండా చేసిన దానికి విలువే లేదు. ఆ ఏకాగ్రతను సాధించాలి అంటే త్రికరణ శుద్ధి ఏకాగ్రత సాధించాలంటే యూ విల్ గెట్ ఇట్ వెరీ ఈజిలీ ఇన్ సేవ, ఇన్ వర్క్. అది కాదు. కర్మ చేసేప్పుడు మనం దానిలోనే ఉంటుంది. చెమట పెట్టుకొని చేస్తాడు. హాయిగా చేసిన తర్వాత ఎంత రిలాక్స్ ఫీల్ అవుతాడు. దట్ రిలాక్సేషన్ ఇస్ డ్యూ టు కాన్సంట్రేషన్. డ్యూ టు లెస్ థాట్స్. కాన్సంట్రేషన్ ఇప్పుడు నువ్వు థింకింగ్ ఆలోచిస్తున్న కొద్దీ మైండ్ ఎక్కువైపోతుంది. మైండ్ పవర్ తగ్గిపోతుంది. యూ విల్ లూజ్ యువర్ స్ట్రెంగ్త్. బట్ సేవ చేసే కొద్దీ కాన్సంట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. దాని మీద దృష్టి ఉంటుంది. సచ్చింతనలు, సద్భావాలు, సదాలోచనలు వస్తాయి. ఒకదాని మీదే ఉంటుంది. అప్పుడు యూ విల్ గెట్ పీస్ ఆఫ్ ది మైండ్. అయితే ఇక్కడ ఇంకొకటి పాయింట్ స్వామి ఎప్పుడు కూడా కోట్ చేస్తూ ఉంటారు. ఏమిటి అంటే సేవ చేయటం అనేది ఒక ఎత్తు. సేవలో నువ్వు భావాన్ని పొందటం అనేది ఒక ఎత్తు. ఎట్లా చేయాలి సేవ? అది. అది స్వామి కర్మయోగము. ఇప్పుడు కర్మ ఈజ్ ఇంపార్టెంట్. చేయటం అనేటువంటిది. కానీ ఆ కర్మని యోగం కింద మార్చుకోవాలి. మనం దీంట్లో 3వ అధ్యాయంలో భగవద్గీతలో కర్మయోగము అని. కాబట్టి కర్మయోగము అంటే కర్మని యోగం కింద. యోగము అంటే ఏంటి? కలయిక. ఎవరితోటి కలయిక? ఈ కర్మ ద్వారా భగవంతుడితో కలయిక అని అనుకోవాలి. ఈ జీవి పరమాత్మతో కలయిక. ఎట్లా ఏర్పడుతుంది? త్రూ కర్మ ఏర్పడుతుంది. బట్ కర్మ ఎట్లా చేస్తే ఏర్పడుతుంది? అది ఇంపార్టెంట్. మధ్యలో ఇప్పుడు మనము ఇక్కడ ఏలూరులో బయలుదేరి వైజాగ్ వెళ్ళాలి అనుకున్నాము. గమ్యం ఏంది అంటే వైజాగ్. బయలుదేరటం ఏలూరు. స్ట్రెయిట్‌గా వెళ్తున్నామా, మధ్యలో అక్కడ రాజమండ్రి దాకా వెళ్ళిన తర్వాత ఇంకో పక్క మార్గంలోకి వెళ్ళిపోయి అక్కడేదో ఒక ఇంట్రెస్ట్‌గా వచ్చిందని అటు పక్కకి వెళ్ళిపోయినాం అనుకోండి, వైజాగ్ వెళ్ళేటువంటి గమ్యం తప్పిపోతుంది. కాబట్టి కర్మ అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సిందే. ఫస్ట్ పాయింట్ అది. లేజినెస్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్. అయితే ఈ కర్మని ఎట్లా చేయాలి అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీంట్లో స్వామి ఏం చెప్పారు? ఎట్లా చేయాలి అనే దానికి 3వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్పాడు. యజ్ఞార్థాత్ కర్మోన్యత్ర లోకోయం కర్మ బంధనః. యజ్ఞార్థం చేసే కర్మలు బంధింపబడవు. యజ్ఞార్థం చేసే పనులు ఏమిటి? యజ్ఞార్థం కర్మలు అంటే ఏంటి? యజ్ఞము అనే మాటకు అర్థమైంది. యజ్ఞో వై విష్ణు. యజ్ఞో అంటే విష్ణుమూర్తి అనే పేరు. యజ్ఞో వై విష్ణు. కాబట్టి యజ్ఞార్థము అంటే విష్ణుమూర్తి భగవత్ప్రీత్యర్థం. అది భగవంతుడి కోసం నువ్వు చేసే కర్మలన్నీ కూడా నిన్ను బంధింపబడవు. నీవు స్ట్రెయిట్‌గా గమ్యాన్ని చేరుకుంటావు. అంటే భగవంతుడిని తృప్తిపరిచే కర్మ. స్వామి దానికి అత్యంత సులభంగా ఏం చేశారు? సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం. అత్యంత సులభమైనటువంటి మాట అది. సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో భగవద్గీతలో ఒక మాట వస్తుంది. యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. చేయాలి. కానీ ముందేం చేశాడు? దిగులు పడ్డాడు. నేనింత ఇవన్నీ చేయలేను. అందులో బంధువులున్నారు, వాళ్ళున్నారు. తర్వాత వాళ్ళందరినీ గురువులున్నారు. వీళ్ళందరినీ నేను ఎట్లా చేస్తాను? అది నాకు పాపం అంటుతుంది. దాని బదులు స్వర్గం రాజ్యం పోయినా పర్వాలేదు కానీ నేను వీటిని చంపను అనేటువంటి. ఈ భగవద్గీతని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం అంటే నిత్య జీవితంలో అనేకమైనటువంటి సంశయాలు, సందేహాలు వస్తాయి. బట్ ఏంది అంటే మనం ఏది
వచ్చినప్పటికీ కూడా భగవంతుడిని సంతోషపరుస్తూ గనక చేసే పని అయితే మనకు వచ్చిన డౌట్స్ అన్ని పోతాయి. ఇక్కడ డౌట్ వచ్చినాయి. వచ్చినప్పుడు అప్పుడు మరి నేను ఎట్లా చేయాలి అంటే అర్జునుడు ఏం చెప్పాడు, కృష్ణుడు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుక్త, అన్ని కాలాల్లోనూ కూడా అన్ని సమయాల్లోనూ కూడా యుద్ధం చెయ్యి. ఎట్లా? మా అనుస్మర, అనుస్మర నన్ను స్మరిస్తూ. అయితే చిన్న పదం కూడా స్వామి చెప్పారు. స్మరణ వేరు, అనుస్మరణ వేరు. స్మరణ అంటే ఏంది? కొద్దిసేపు ఓ పావుగంట సమయం దొరికింది, నామస్మరణ చేశాను ఆ తర్వాత. అనుస్మరణ అంటే సర్వ సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం, అన్ని చోట్ల కూడా. అన్ని చోట్ల అంటే ఏమిటి మళ్ళీ? మరి ఆఫీస్‌లో నువ్వు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అంటే ఎట్లా? బట్ యూ కన్వర్ట్ దట్ వర్క్ ఇంటూ వర్షిప్. అంటే అప్పుడు ఏం చేయాలి? వర్క్ చేస్తూ ఉండాలి. నేను ఎవరి కోసం చేస్తున్నాను? ఇది భగవంతుని ప్రీతి కోసం చేస్తున్నాను. నాట్ ది బాస్, నాట్ ది మేనేజర్. అంటే మేనేజర్ కొరకు కనుక చేస్తే కొంత లెవెలే. ఆయన ఏదో 10 వరకు చేయమన్నాడు, చేస్తాడు. ఆయన ఫైల్ చెప్పి వెళ్తాడు. కానీ భగవంతుడిని తృప్తిపరుస్తూ చేసేటప్పుడు ఆల్వేస్ ఒక టైము, ఒక ఇది అనడు. అన్ని క్షణాల్లోనూ కూడా భగవత్ప్రీత్యర్థం, భగవత్ప్రీత్యర్థం చేసి చివరికి ఏం చేయమన్నాడు అని చెప్పంటే భగవంతుడికి అర్పితం చేయండి. భగవంతుడికి సర్వం ఈశ్వరార్పణ వస్తు. మనం ఎనీ పూజ ఏదేం చేస్తాం, పూజ చేసేప్పుడు దేవతా ప్రీత్యర్థం అని అంటాం. అసలు అక్కడ సంకల్పంలోనే వస్తుంది. దేవతా ప్రీత్యర్థం ఎందుకు చేస్తున్నావు అంటే ఈ ధర్మార్థ కామ మోక్షాలు, ఐశ్వర్యాభివృద్ధులు వస్తూ అవి సరే, కానీ భగవత్ ప్రీత్యర్థం, భగవన్ మహోల్లాసార్థం, భగవన్ మంత్ర సాధనై పాంచరాత్ర శాస్త్రోక్త ప్రకారనే స్తోత్ర పూజాంచ కరిష్టే, ఇది చేస్తున్నాను. పాంచరాత్ర ప్రకారంగా నేను స్తోత్ర పూజ చేస్తున్నాను. దేనికోసం చేస్తున్నావు? భగవత్ ప్రీత్యర్థం. అది దీన్నే ఇవన్నీ అర్థం కావని సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అని స్వామి మనకు చెప్పాడు. కాబట్టి భగవదర్పణ భావంతో చేసినప్పుడు అది మనకు ఏ విధమైన బంధము లేకపోగా స్వామితోటి కనెక్ట్ చేస్తుంది, లైఫ్ తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇది ఏంటంటే కర్మయోగము. అంటే మనం కర్మను కర్మగా ఉండకుండా కర్మయోగముగా మార్చాలి అని కృష్ణుడు చెప్పాడు. రెండు ఉన్నాయి, కర్మయోగము, కర్మ సన్యాస యోగము. దీంట్లో భగవద్గీత మనం అందరూ కూడా నిజంగా నేను కూడా అంతకుముందు చదవలేదు, కానీ ఈ వాహిని సుధామృతంలోకి వచ్చిన తర్వాత గీతా వాహిని మీద కొద్దిగా శ్రద్ధ పెట్టి పూర్తిగా చదవలేదు, దాని మీద చదువుతూ ఉంటే చాలా అద్భుతం వస్తుంది. నేను నాకు చేతని అనుభవం చేత ఐ ఆల్వేస్ అడ్వైజ్ ఆల్ ది డివోటీస్ టు స్టడీ గీతా వాహిని, రామకథారస వాహిని, భాగవత వాహిని, గీతా వాహిని. మిగతావి చదవద్దని నేను అంటలేదండి, బట్ ముందు ఇనిషియల్లీగా ఇవి తీసుకోండి. ముందు ఏంటంటే మంచి తర్వాత కొద్దిగా చేదు పదార్థాలు పెడతారు మనకు, పెట్టి మనలో ఉండేటువంటి మలేరియా జ్వరాన్ని తీసేస్తారు. కానీ ముందు చేదు మాత్రం పైన షుగర్ కోటింగ్ పెడతారు అన్నది. ఈ షుగర్ కోటింగ్ లాంటివి ఇది రామకథారస వాహిని, భాగవత వాహిని, గీతా వాహిని. ఇవి చదవాలి. మనం ఏదో చదువుతాము, లేకపోతే వచ్చేస్తాము. ఒక లైన్లో పోతూ ఉండాలి. నేను కూడా అంటే ఒక్కోసారి ఈ పుస్తకం బాగుంది అండి, మళ్ళీ పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఇంకో పుస్తకంలో 2 పేజీలు చదువుతాను. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను చేసేది కూడా కరెక్ట్ కాదు అని అనిపించి కొద్దిగా స్టైల్ కొద్దిగా చిన్నగా మార్చుకుంటూ వస్తుంది. ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. దీంట్లో స్వామి ఏం చెప్పారు, గీతా వాహిని చాలా అద్భుతంగా ఉంది. దాంట్లో స్వామి ఈ కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము చాలా తేలిగ్గా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పి మన జీవితంలో ఎట్లా నడుచుకోవాలి అనేటువంటిది చెప్పారు. అయితే స్వామి ఏం చెప్పారు, కర్మను కర్మగా ఉండకుండా కర్మయోగంలాగా మార్చాలి. అంటే ఏమిటి కర్మయోగము అని చెప్పంటే, మామూలుగా మనం పని చేస్తే ప్రతిదానికి కూడా ఒక ఫలితాన్ని ఆశిస్తాం. ఇదిగో ఇది చేస్తున్నాను, నాకు ఇది రావాలి, ఇది చేస్తున్నాను, దీనికి ఈ ఫలితం రావాలి, చదువుతున్నాను, ఫస్ట్ క్లాస్ రావాలి, ఇట్లా ప్రతిదానికి కూడా మనం చేస్తూ ఉంటాం. కర్మయోగి ఏం చేస్తాడు కాబట్టి కర్మ చెయ్యాలి కాబట్టి చేస్తాడు, బట్ ఫలితం కోసం చేయాలి. ఇట్ ఈస్ మై డ్యూటీ. ఒకసారి అంటే దీంట్లో స్వామి గీతావాటిలో ఏం చెప్పంటే సహజ కర్మ, అసహజ కర్మ అన్నాడు. అది కొద్దిగా మనం వినండి. సహజ కర్మ, అసహజ కర్మ. సహజ కర్మ అంటే ఏంది? అబ్బాయికి, పసిబిడ్డకి తల్లి చేసేవి సహజ కర్మలు. ఏ సహజ కర్మలు? ఆ బాబు శరీరం అంతా పాడు చేసుకుంటారు, యూరిన్ పోస్తాడు,
అది ఇంకా చండాలం చేసుకుంటాడు. బట్ దాన్ని ప్రేమతో చేస్తుంది. వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీ రిజల్ట్. ఈవెన్ అది చూడటానికి అట్లా ఉన్నా కూడా అది ప్రేమతో చేస్తుంది. ఇష్టంతో చేస్తుంది. అది ఏమనుకుంటుంది? ఇది నా డ్యూటీనండి. ఇది నా సహజ కర్మ అంటుంది. కాబట్టి మనం చేసే పనిని ఇష్టపడాలంటే అది నా సహజంగా కర్మ. నేను చేయవలసిన డ్యూటీ అని అనుకోవాలి. అందుకనే స్వామి సూర్యుడు అంత వేడిని కూడా భరిస్తున్నాడు. మన శరీరంలో 98.4 డిగ్రీస్ ఉంటున్నది, మెయింటైన్ చేస్తున్నది అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడంతా కూడా మన దగ్గరికి వస్తే మనం భస్మం అయిపోతాము. కానీ సూర్యుడు ఆ వేడిని సహించుకొని తట్టుకొని 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు అంటే ఇది నా సహజ కర్మ అని. కాబట్టి ఆయనకు బాధగా లేదు. సహజ కర్మ. దీని గురించి ఒక స్వామి దగ్గర ఒక వృత్తాంతం తెలుసుకున్నాం. అప్పుడు ఒరిస్సాలో గృహాలన్నీ కూడా అదే ఏదో భూకంపం వచ్చింది. మొత్తం పడిపోయినాయి. చాలా అందరూ కూడా అవస్థలు పడుతున్నారు. అప్పుడు స్వామి వాళ్ళకి ఇళ్ళు కట్టించారు. తాళ చేతులు ఇచ్చారు. వాళ్ళందరూ ట్రైన్‌లో అసలు చాలా బాగానండి. వాళ్ళు అసలు ఏం తెలియని వాళ్ళు. ఒకడు అన్నట్ట అక్కడ ఒరిస్సాలో అన్నట్ట, "ఎవరు? ఎవరు చేస్తున్నారు?" పుట్టపర్తిలో సత్యసాయి బాబా అని. ఎవరు ఈ సత్యసాయి బాబా? మేము తెలీదు. మా రాష్ట్రం తెలీదు. మాకసలు తెలీదు. ఎవరో తెలియని వ్యక్తి మాకెట్లా చేయటం ఏంది? ఇంత ప్రేమ కలిగిన వ్యక్తా? అన్నారు. అయితే తాళ చేతులు గృహాలకి ఇస్తున్నారు. కాదు, కాదు, కాదు. మేమొస్తాం ఆయన్ని చూస్తామా? ఎందుకంటే వీళ్ళకి ఇవ్వచ్చు తాళ చేతులు అక్కడికి తీసుకెళ్ళి ఒక్కో గృహానికి ఎవరో ఒక రిప్రజెంటేటివ్‌ని పంపిస్తే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నారో, స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చేస్తాడు. బట్ దే వాంటెడ్ టు సీ స్వామి. చూడాలి అనుకున్నారు. ట్రైన్‌లో ఇంకా ఏదో కొంత తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు భజనలు చేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ అంటూ అది కోలాహలంగా ట్రైన్ అంతా వాళ్ళే వచ్చారు. అందరినీ కూర్చోబెట్టి స్వామి వాళ్ళకి స్వయంగా ఆయన ఏమండి ప్రతి లైన్‌లో ఎందుకండి ఆయన తిరగటము? ఎంతమంది ఉన్నారు? ఒక కలెక్టర్‌ని ఇచ్చేసి ఇవ్వమంటే, ఒక మినిస్టర్‌ని ఇచ్చేయచ్చు, ప్రధానమంత్రిని ఇచ్చేయమంటే, ఇది నాకు చాలు స్వామి అందరికీ కీస్ ఇస్తాడు. బట్ హి హిమ్సెల్ఫ్ హాస్ డన్ ది వర్క్. ఎందుకు? ఇట్లా చేయండి మీరు కూడా అని. డోంట్ డెప్యూట్ యువర్ వర్క్ టు అదర్స్. ఇది మనం డెప్యూట్. ఇంకోళ్ళకి మనం చెప్పిన పని చేయటం కాదు. మనకు సేవ వచ్చింది. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు బెండ్ ది బాడీ. అది బెండ్ ది బాడీ. బెండ్ ది సెన్సెస్, బెండ్ ది మైండ్ అన్నారు కదా! కాబట్టి మనం వంగి వాళ్ళకి వినయంతోటి మనలో ఉండే అహంకారాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తిలో భగవంతుడిని చూస్తూ వాళ్ళకి తాళ చేతులు ఇచ్చినప్పుడు దట్ ఇట్సెల్ఫ్ ఈస్ ది స్పిరిచువల్ సాధన. మనం మన చేత స్వామి అట్లా చేయిస్తున్నారండి. మనం తపస్సులు, ధ్యానాలు ఏం చేయలేము. మనం తట్టుకోలేమని తెలుసు. అందుకనే చేస్తూ మీరు చెయ్యండి అని ఆయన చైర్‌లో కూర్చోవాలి. ఆయన వచ్చి ప్రతి ఒక్కళ్ళకి తాళ చేతులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరే ఒకతను ఎవరో ఫైనల్‌గా విడిగా కనిపించినప్పుడు అప్పుడు అన్నట్టు, "స్వామి ఏమిటి ఇంత ఎంత కష్టపడ్డారు మీరు? ఇన్ని వందల మందికి బెండ్ తల వంచి నడుములు నొప్పులుగా ఉన్న ఇంత వయసులో మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు చేస్తున్నారు?" అనంటేనే అప్పుడు స్వామి అన్నారట, "సరే నీకు మీ మనవడి చిన్న మనవడిని నువ్వు ఎత్తుకున్నావు. ఒక 2 ఏళ్ల మనవడిని. వాడు కింద పడ్డాడు. అప్పుడు ఏం చేస్తావు?" అన్నట్టు. "కింద పడితే నేను వంగి వాడిని తీసుకుంటాను స్వామి" అన్నట్టు. "ఎందుకు?" అన్నట్టు. "అది నా ధర్మం కదా స్వామి. వాడు నా మనవడు కదా! వాడి మీద ప్రేమతోటి నేను తీసుకోవాలి కదా!" అంటే అప్పుడు స్వామి అన్నట్టు, "అట్లా వంగి తీసుకోవటం నువ్వు కష్టమని అనుకున్నావా? ప్రేమతోటి నీ బాధ్యత కాబట్టి అది ఎంతో ఆనందంగా స్వీకరించావు. ఇప్పుడు నేను చేసేది కూడా ఇట్ ఈస్ ఆల్సో మై డ్యూటీ. కాబట్టి నాకే కష్టము లేదు" అన్నారు. ఏంటండి ఇదంతా మంత్రాలు కదండీ స్వామి చెప్పినవి. మనకేం అర్థమైతాయి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస మంత్రం. ఏది బ్రహ్మసూత్రం. అవన్నీ సరే ఆ స్థాయి వాళ్ళకి అర్థమైతాయేమో. కానీ మన స్థాయి వాళ్ళకి మన మామూలుగా నాలాంటి సాధకుడికి రోజు నిత్య జీవితంలో కష్ట నష్టాలు పడి ఉద్యోగాలు చేస్తూ, సాఫ్ట్‌వేర్‌లు చేస్తూ ఉండే వాళ్ళకి ఇది చాలు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాం. లేతే ఒక ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్నాం. చేస్తున్నప్పుడు సరే పక్కన అతను సార్ నాకిప్పుడే ఒక టెలిగ్రామ్ లేతే ఒక ఫోన్ వచ్చింది. మా నాన్నగారికి కొద్దిగా ఏదో బాగాలేదు. నేను కొద్దిగా హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాం. ప్లీజ్ ఎక్స్‌టెండ్ యువర్ వర్క్ టు డూ మై వర్క్. కాసేపు నా పని కూడా చేయండి సార్. అంటే మా బ్యాంకులో అట్లా చేసేవాళ్ళం. నేనేదో కౌంటర్‌లో ఉండి చేస్తూ ఉంటే పక్కన ఎవరైనా సార్ ఒక 10 నిమిషాలు బయటికి పోయిస్తాను. కస్టమర్‌లు ఆగకూడదు అంటే ఓకే అని చెప్పి చేస్తాం. దట్ ఇట్ ఈస్ సర్వీస్ అండ్ సాధన. చాలది. ప్రేమతోటి వాడికి కొంచెం రిలీఫ్ ఇస్తాం కదా! ఆ రిలీఫ్ ఎంతో ఎట్ట చేస్తావు? అయితే జస్ట్ నీ భావాన్ని కన్వర్ట్ చేసుకో. అవతల నాగేశ్వరరావు అనే వ్యక్తికి నేను హెల్ప్ చేస్తాను అనుకోలే. ఆ స్వామి అడిగారు నన్ను. నేను కొద్దిగా బయటికి పోయేస్తాను బంగారు. కాస్త నా పని కూడా చేయమనమని. అన్నప్పుడు చేస్తూ స్వామి పని చేసే అవకాశం కలిగింది. నాకు చెప్పారు స్వామి ఇప్పుడు పని చేయమనమని. నేను చేశాను. అనుకున్నప్పుడు ఎంత ఎలివేషన్ వస్తుంది.
ఎంత రిలీఫ్ వస్తుంది, ఎంత కనెక్ట్ అవుతాం స్వామితోటి. కాబట్టి డూ ఎవరీ వర్క్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్. ప్లెజర్ అంటే స్వామికి సంతోషం కలిగించడానికి చేసే పని. అంటే భావాన్ని మనం మార్చుకోవాలి. ఇట్లా సరే ఒక ఊళ్ళో ఒక కృష్ణుడి టెంపుల్ కడుతున్నారటండి. జస్ట్ స్టార్ట్ చేశారు. ఆ ఇటుకలు తెస్తున్నారు, కడుతున్నారు. ఇంకా కొన్ని వందల మంది కూలీలు వర్క్ చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఒకడి దగ్గరికెళ్ళి అడిగారు, "ఏమయ్యా! నువ్వు ఈ రాళ్ళన్నీ మోస్తున్నావు, కూలీలు చేస్తున్నావు. ఏం పని చేస్తున్నావు? దేనికోసం చేస్తున్నావు?" అంట. "దేనికోసమేంటి సార్? సాయంకాలం అయ్యేటప్పటికి నాకు ఒక రూ. 500 ఇస్తారు కూలీకి. జస్ట్ ఐ వాంటెడ్ టు ఎర్న్ మనీ. పని వస్తుంది. ఆ తర్వాత ఇంటికెళ్ళిపోయి ఏదో కొనుక్కుంటాను, ఇంట్లో వస్తువులు తెచ్చుకుంటాను. నేను ఐ యామ్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ మనీ." ఓకే. అదైపోయింది. రెండో అతని దగ్గరికెళ్ళాడు. "ఏమయ్యా! నువ్వు ఇక్కడ ఇది చేస్తున్నావే ఈ వర్కు, మంచి రాళ్ళు మంచి లైన్‌గా పెట్టి కడుతున్నావు. చాలా బాగా ఉంది. వాట్ ఫర్ యూ ఆర్ డూయింగ్ దిస్ వర్క్? ఎందుకు చేస్తున్నావు?" అంటే అప్పుడు అతను అన్నట్ట, "సార్ నేను ఇప్పుడు ప్రస్తుతం ఒక స్టేజ్‌లో నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఈ కట్టడంలో ఇంకా కొన్ని శిల్పాలు కట్టాలంటున్నారు. ఇంకా ఈ రకాలు అంటున్నారు. నా స్కిల్‌ని బాగా చూపిచ్చి మంచి స్కిల్‌గా తయారవ్వాలనుకుంటున్నాను. మంచి నైపుణ్యం గల శిల్పిగా తయారు సో దట్ ఫ్యూచర్‌లో మంచి మంచి ఇంకా నేను నేర్చుకోవచ్చు. మన నైపుణ్యం పెంచుకొని మంచి స్థాయిలోకి వెళ్ళాలనుకుంటున్నాను. దిస్ ఈస్ ద సెకండ్ స్టేజ్." అయితే ఈ స్కిల్ నేర్చుకునే వాడికి డబ్బులు రావా అంటే, డబ్బులంటే హి విల్ ఆల్సో గెట్ ది రూ. 500 ఫర్ ది ఎండ్ ఆఫ్ ది డే. కానీ వాడితో పాటుగా వీడికేమైతుంది, వీడి మనస్సు డబ్బుల మీద లేదు. స్కిల్ మీద ఉంది. కొంచెం ఎక్స్‌ట్రా ఎబిలిటీ, ఎక్స్‌ట్రా థింగ్ ఉన్నది. తర్వాత కొంతమంది సాధువులు కూడా అక్కడ కడుతున్నారు. వాళ్ళేంటంటే కృష్ణుడి దేవాలయం. ఆ సాధువులు ఎదురుగా కూర్చున్నారు. తపస్సు చేసుకోవట్లేదు వాళ్ళు. ధ్యానం చేసుకోవట్లేదు. కృష్ణుడి టెంపుల్ కట్టాలి. మనం కూడా ఇటుకలు మోద్దాం. మనం కూడా చేద్దామని చేస్తున్నారు. చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికెళ్ళి, "సార్ మీరందరూ జపధ్యానాలు చేసుకునేవాళ్ళు ఇక్కడికొచ్చి ఎందుకు చేస్తున్నారు? వాట్ ఫర్ యువర్ డూయింగ్ వర్క్?" ఏం చేస్తున్నారంటే, "వి ఆర్ కన్‌స్ట్రక్టింగ్ ఎ టెంపుల్ ఫర్ కృష్ణ." కృష్ణుడి కోసమని ఒక మంచి దేవాలయాన్ని కడుతున్నాను. ఈ దేవాలయానికి అందరూ ముందు ముందు ఎంతో మంది వచ్చి వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టుకొని కృష్ణుడి దర్శనం చేసి ఆనందాన్ని పొందుతారు. దానికోసమని వి ఆర్ కన్‌స్ట్రక్టింగ్ ఎ టెంపుల్. ముగ్గురు ఒకటే పని. కాళ్ళు మోస్తున్నారు. వాళ్ళేదో ఇటుకలు పేరుస్తున్నారు, కడుతున్నారు. బట్ వీడి భావం డబ్బుల వరకే ఉంది. వీడి భావం కొంత హై స్థాయిలో స్కిల్‌ని పెంచుకొని, మన స్కిల్‌ని చూపిచ్చి, తద్వారా మంచి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. స్కిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్వాలిటీస్ ఆఫ్ గాడ్. వన్ ఆఫ్ ది క్వాలిటీస్ ఆఫ్ గాడ్. ఒక ఆవిడ మంచి అందంగా పాడుతుంది. అది భగవంతుడిచ్చిన వరం. ఇంకొకడు మంచిగా మాట్లాడతారు. ఇంకొకళ్ళు మంచిగా ముగ్గులేస్తారు. ఇంకొకళ్ళు మంచిగా పూలదండలు కడతారు. ఇంకొకళ్ళు ఏమి చేయకపోయినా సరే హ్మ్, బ అందరి కోసం ప్రార్థన చేస్తూ బాగున్నారా సార్ అని పలకరిస్తుంటారు. ఈవెన్ యువర్ స్మైల్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ అన్నారు స్వామి. కాబట్టి స్కిల్ ఈజ్ ఆల్సో గాడ్. స్కిల్. కాబట్టి వాడు ఆ తరపున కృషి చేస్తున్నాడు. బట్ ఫైనల్‌గా మూడో వాడు ఏం చేస్తాడంటే అతని భావము, నాకు రాళ్ళు మోస్తున్నాను అనుకోలేదు, డబ్బుల కోసం అంటే స్కిల్ పెంచుకోవడానికి అవసరం లేదు. బట్ దేవుడి కోసం పనిచేస్తున్నాను. ఐ యామ్ డూయింగ్ ఇట్ విత్ ద ఫర్ ది సేక్ ఆఫ్ ప్లెజర్ ఆఫ్ గాడ్. భగవంతుడి సంతోషం, భగవంతుడి తృప్తి కోసం చేస్తున్నాను. తద్వారా భగవంతుడు తృప్తి పడితే ఏమవుతాడు? ప్రపంచమంతా తృప్తి పడుతుంది. భగవంతుడి సేవలోనే భక్తుల సేవ, ప్రజల సేవ ఉంది. ఎందుకు? భగవంతుల్లోని అందరూ ఉన్నారు కాబట్టి. భగవంతుల్లోనే అందరూ ఉన్నారు కాబట్టి. మిగతా వాళ్ళందరూ కూడా సంతృప్తి. కాబట్టి ఇట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ డూయింగ్ వర్క్. వర్క్ చేసే వాళ్ళ యొక్క భావం అనేటువంటిది దాని మీద ఉంటుంది. దాంట్లో ఏ ఫలితాన్ని ఆశించవద్దు. జస్ట్ ప్లెజర్ ఆఫ్ గాడ్. భగవంతుని సంతోషం. ఏమండి ఇప్పుడు మనం పుట్టపర్తిలో చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా ఆ సాధువులు చేస్తున్న పనులండి. ఎవ్వరు ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఏదో ఏమయ్యా 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సేవ. ఎక్కడండి? నీ క్యాంటీన్‌లో ఇచ్చాం. నీకు గేట్ దగ్గర ఇచ్చాం. నీకేమన్నా కొండపైన ఇచ్చాం. నీకేమన్నా సూపర్‌లో హాస్పిటల్‌లో ఇచ్చాం. ఓకే. అంతే సార్. ఎందుకోసం చేస్తున్నావు అని ఎవరినైనా అడగండి. నాట్ ఫర్ మనీ, నాట్ ఫర్ స్కిల్, బట్ ఫర్ గాడ్. ఎంత అసలది ఎంత ఉన్నతమైన భావం. భావంలోనే చాలు. భావములోన వాక్యమునందున ఏ, గోవింద గోవింద అనది. భావములోను వాక్యం అంటే వెలుపల. వెలుపల భావం అంటే లోపల. వెలుపల లోపల 2 చోట్ల గోవింద గోవింద అనది. అంటే నీ భావం భగవంతుడి మీద ఉంది. నువ్వు చేసే పని భగవంతుడి దైతుంది. చేస్తున్న పనిలో భగవంతుడిని చూస్తున్నావు. త్రికరణ శుద్ధి, భక్తి, జ్ఞాన, కర్మలు 3. అందుకనే స్వామి భక్తి ఒక్కటే సరిపోదంటాడు.
కర్మతో కూడిన భక్తి ఉండాలండి. అది కర్మతో కూడిన భక్తి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఏంటి ఎన్నాళ్ళైంది వచ్చి అంటే, స్వామి 2 రోజులైంది. ఏం చేస్తున్నావు? ఏం లేదు స్వామి. ఇంకా వేరే ఏం పెట్టుకోలేదు స్వామి. నాకు అన్ని బంధాలు వదిలించుకొని వచ్చాను. రోజు మీ దర్శనము, మీ భజన చేసుకుంటున్నాను అంటే, నో, నో, నో. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని స్వామిని ఏదో పని చెయ్యి. డూ సమ్ వర్క్ అని స్వామి ఎంతో మందిని అనేవాళ్ళు. వర్క్, వర్క్, వర్క్. పనిలోనే భగవంతుడిని చూడవచ్చు. అంటే భక్తి, జ్ఞాన, కర్మలు తర్వాత ఇంకోటేంటి త్రికరణ శుద్ధి ఒక్క సేవలోనే జరుగుతుంది. అందుకనే స్వామి ఏమనేవాళ్ళంటే సేవ ఎట్లా చేస్తున్నారు? సేవ చాలా బాగా చేస్తున్నారు స్వామి. అంటేను ఏదో ఊరికినే చేయకపోతే కాసేపు భజన పాడుకుంటూ చెయ్యొచ్చుగా అని అనేవాళ్ళు. ఎందుకు అనేది పని ఒక్కటే కర్మ చేస్తున్నాడు. కానీ కర్మతో పాటు భక్తిని ఇంక్లూడ్ చేయండి. అంటే భక్తిని అంటే స్వామి పాటలు పాడుకుంటూ స్వామి మీద దృష్టి పెట్టుకొని స్వామి కోసం చేస్తున్నాను అనుకుంటూ చెయ్యండి. అప్పుడు కర్మయోగము ప్లస్ భక్తి యోగం చెప్పండి. కర్మ ప్లస్ భక్తి ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. అంతే. ఎట్లా వచ్చింది జ్ఞానము? నువ్వు పనిచేసేది మనం ఎట్లా చేస్తున్నాము? ఎవరికో పేషెంట్‌కో, సుబ్బారావుకో, లక్ష్మికో, రాంబాబుకో చేస్తున్నాను అనుకోవట్లేదు. అతనిలో ఉండే భగవంతుడికి చేస్తున్నాను అనుకుంటున్నాను. జ్ఞానం అంటే ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం. అందులో అద్వైతాన్ని చూస్తున్నాడు. మనుషుల్ని చూడాల, భగవంతుడిని చూస్తున్నాడు. చేసేది కర్మ, నోటితో అనుకొని స్వామి మీద ప్రేమతోటి భజనలు పాడుతూ స్వామి కోసం చేస్తున్నాం అనుకుంటాం. భక్తి, అతనిలో భగవంతుడినే చూస్తూ చేయటం జ్ఞానం. మనకు వేరే ఆలోచన ఉండదు. కీర్తి పొందాలని ఉండదు. సుఖదుఖాలు ఉండవు. కష్టంగా ఉంటుంది కదా రాత్రిపూట. ఇప్పుడు ఇక్కడ రాత్రి నేను 10 దాటితే అసలు ఉండలేనండి. 10కే నిద్రపోతాను అనుకునేవాడు తెల్లవారుజాము వరకు వర్క్ చేస్తున్నాడు. కష్ట నష్టములు ఉండవు. హెచ్చు తగ్గులు ఉండవు. కులమతములు ఉండవు. ద్వంద్వాతీత స్థితిలో ఎప్పుడు సంభవిస్తుంది? జ్ఞానం కలిగినప్పుడే సంభవిస్తుంది. ద్వంద్వాతీత స్థితి ఎప్పుడు వస్తుంది? బియాండ్ ది బోత్ లాస్ అండ్ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? ఇది జ్ఞానం వచ్చింది. మనం పుట్టపర్తిలో కనుక సిన్సియర్గా మనము స్వామి పూర్వకాలం చెప్పినట్టు అట్లాగే కనుకపోతే అక్కడ కర్మ, భక్తి, జ్ఞానం 3 వస్తాయి. స్వామి ఎప్పుడు కూడా ఒకటే చేయమని లేదండి, 3 కలిపే చేయాలి. కర్మ, భక్తి, జ్ఞానము 3 కలిపి ఉంటేనే మనము వెళ్ళిపోతాం. ఏ ఒక్క దానితో కలిసి రెండోది కనుక లేనప్పుడు మనం కుంటుపడే అవకాశం ఉంది. అంటే మనం ముందు పని చేయడానికి వెళ్తాము, తర్వాత స్వామి మీద భక్తిని పెంచుకుంటాం. భక్తి నొసగి రక్షించడు శక్తిమండి. కాబట్టి భక్తిని ఇస్తాడు మనకు. ముందు ఏదో పని చేయడానికి పోతాం. సరే, ఇప్పుడు పెద్దవాళ్ళు సీనియర్స్ అందరూ కూడా స్వామి మీద భక్తితో వెళ్తున్నారు. కానీ యూత్ ఏం చేస్తారు? ఈ పని చేయంటే వాడికి పెద్దగా తెలియదు. ఏదో ఎవరో చదువుతారు, స్వామి అంటే దేవుడు, మనకేం తెలియదు, మనకి వర్క్ ఇచ్చారు, చేద్దాము అయిపోతాడు. కానీ కర్మ చేయటానికి పోయినప్పుడు అప్పుడు స్వామి ఏమిస్తాడు? భక్తి నొసగి కర్మకి భక్తిని జాయిన్ చేస్తాడు. స్వామి మీద ఎంతో ఇంట్రెస్ట్గా భలే ఉంది, ఇక్కడ చాలా బాగుంది, ఆయన భగవంతుడు, ఆయన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మర్చిపోయినాను అనే స్థితికి తెప్పించి భగవంతుడితో కనెక్ట్ అయిపోయాడు. భక్తి నొసగి రక్షించుడు శక్తిమయుడు పర్తివాసుడు నిన్నేలా ఎత్తుకొనడు. ఎత్తుకొనటం అంటే ఏంది? ఎత్తుకుంటాం అంటే కింద బాబు ఉంటాడు, మనల్ని మన స్థాయిలో ఎత్తుకుంటాం, తన స్థాయికి తీసుకెళ్తాడు. అప్పుడు ఏమవుతుంది? జ్ఞానము అంటే అంటే అద్వైత దర్శనం జ్ఞానం. సాయి అండ్ ఐ ఆర్ వన్ అనే స్థితికి వస్తుంది. కాబట్టి కర్మ ఈజ్ ద బేసిస్ అండ్ మధ్యలో స్టేషన్ భక్తి, అంతిమ గమ్యం జ్ఞానం. కాబట్టి చాలా మనం చేసే పనిలో మనము భావాన్ని పెట్టాలి. అయితే దాంట్లో ఇంకొక పాయింట్ ఉంది. దీంట్లో 2 ఇంకా 10 నిమిషాలు ఉంది సార్. కోటేశ్వరరావు సార్, 15 minutes ఉంది సార్. ఓకే, సాయిరామ్. 15 minutes లోపల ఐ విల్ కన్క్లూడ్ దిస్ సెషన్. అయితే ఈ కర్మానుబంధీని మనుష్యులోకి అంటే మనము ఇంపార్టెంట్ ఏమిటి అంటే దీంట్లో కర్మ చేసేటప్పుడు అంటే ఒక కర్మ అనేటువంటిది ఈ పదం కొద్దిగా స్పిరిచువల్ వర్డ్. మన దాంట్లో సేవ, ఇతరులకి సేవ చేయటం, ఇతరుల పనులు చేయటం. అసలు దాంట్లో ఎంత ఆనందం ఉంది. నువ్వు ఇమీడియట్గా ఇన్స్టాంట్ కాఫీగా డికాషన్ పెట్టుకొని ఫిల్టర్లో వేసి అవన్నీ కట్టి ఇన్స్టాంట్ కాఫీగా 5 నిమిషాల్లో కాఫీ కావాలి అంటే ఇన్స్టాంట్ కాఫీ అంటాం. ఇన్స్టాంట్ ఆనందం పొందాలి అంటే సేవ ఇస్ ద ఓన్లీ రూట్ కాజ్. ఎట్లా పర్ఫెక్ట్గా ఎట్లా సేవ చేశావు అని, స్వామి నేను మంచిగా సేవ చేయాలనుకుంటున్నాను, నేను బాగా సేవ చేశాను అని నాకు ఉదాహరణ ఏంటి అంటే ది అల్టిమేట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ గుడ్ సర్వీస్.
అసలు అబ్బా! చాలా బాగుందండి. అసలు నాకు మనస్సు ఎంత హాయిగా ఉంది అని అనుకోగలిగితే, అట్ట కాకుండా ఇదైపోయిన తర్వాత ఏవండీ ఇంత సేవ చేశాను ఎవడు ఒక మాట అనలేదేంటండి? అసలు ఆ పక్కన వాడు కోఆపరేట్ చేయట్లేదేంటండి సేవలో? ఇందాకేమో 4కి అందరిని రమ్మన్నారు కన్వీనర్ గారు. నేను 4కి ఖచ్చితంగా వచ్చాను. అక్కడ 5కి వచ్చాడు. అసలు ఏమిటండి ఈ పద్ధతి ఏమిటి? ఈ సేవ ఏమిటి? ఇక్కడ ఈ ఆర్గనైజేషన్‌లో కూడా ఇట్ట చేయటం ఏమిటి? అనుకుంటే యూ విల్ నెవర్ గెట్ సాటిస్ఫాక్షన్. యూ విల్ నెవర్ గో ఆన్ డూయింగ్ సాధన. ఏమీ ఉండదు. ఫస్ట్ 2 ఉన్నాయి. వరల్డ్ అండ్ మన సెల్ఫ్. మనం మన సెల్ఫ్ గురించి ఆలోచించినంత కాలము సాధనలో జరుగుతుంది. మన గురించి మనం ఆలోచించినంత కాలం. వరల్డ్ గురించి ఆలోచించినంత కాలం శాంతి దొరకదు, సాధన దొరకదు. మళ్ళీ మనం చేసేదంతా కూడా టైం వేస్ట్. స్వామి ఇది చెప్పారు. అంటే వరల్డ్ గురించి అంటే ఏంటి? వరల్డ్ ప్రపంచం గురించి, ప్రపంచం మనం కీర్తిస్తున్నదా? ఎదుటివాడు చూస్తున్నాడా? కన్వీనర్ మెచ్చుకుంటున్నాడా? లేకపోతే అందరికంటే తక్కువగా మనం ఏమైనా ఈజీగా సేవ చేయగలుగుతామా? ఇదంతా కూడా. లేకపోతే మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నాడా? కామెంట్ చేస్తున్నాడా? సార్ ఇంతసేపు చేశానండి. మాట అయిపోయినాడు సారు. ఇట్లా తేలిగ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కష్టమేనండి. అంటే మనం ప్రాపంచికంగా చూస్తే కొంచెం కష్టమే. కానీ దాన్ని ఆ మందు తీసుకున్న వాడికి అది ఈజీ అయిపోతుంది. ఏ మందు? భగవద్భక్తి, శరణాగతి అనే మందు తీసుకుంటాడు. అప్పుడేంటి ప్రాపంచికాన్ని వదిలిపెట్టి తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మామూలుగా ఒక వ్యక్తి ఏం చేస్తాడు? ఒక కామెంట్ చేస్తాడు. ఒక విమర్శ చేస్తాడు. విమర్శ చేసినప్పుడు మనం మామూలుగా ప్రాపంచికం దృష్టిలో ఆలోచించినప్పుడు ఇతను ఈ విధంగా చేశాడండి. అతనికి కూడా రేపు పొద్దున ఎప్పటికైనా ఇట్లా జరిగితే తెలుస్తుందండి అని. వెంటనే ఏమైపోతుంది? మన మనస్సు కల్మషం అయిపోతుంది. మన మనస్సు కల్మషం అయిపోతుంది. యాస్ లాంగ్ యాస్ యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ది వరల్డ్ అండ్ అదర్ పీపుల్, యూ విల్ పొల్యూట్ యువర్ మైండ్. సరే తీసేయండి రెండో మాట. కానీ సాధకుడు, భక్తుడు, ఆధ్యాత్మికవేత్త ఎట్లా అనుకుంటాడు? ఇప్పుడు అటువంటి కామెంట్ చేసినప్పుడు నన్ను నేను కామ్‌గా ఎట్లా ఉంచుకోగలను? వితౌట్ ఎనీ రెస్పాన్స్, రియాక్షన్. వితౌట్ ఎనీ రియాక్షన్. లేకుండా నేను కామ్‌గా ఎట్లా ఉండగలను? నా గురించి నేను ఉండలేకపోతున్నానేమో. ఉండాలి, ఉండాలి, నేనే ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్స్ కామెంట్స్. ఉండాలి అనుకునేవాడు అతను పొల్యూట్ కాదు. అతను ప్రశాంతంగా ఉండాలి. బీ కామ్, బీ కామ్. దీన్నే స్వామి ఇంత హడావుడిగా మనం చెప్పుకున్న దాన్ని స్వామి ఏంటంటే 2 పదాల్లో చెప్పాడు. అందరికీ తెలిసిందే. రెస్పాన్స్ అండ్ రియాక్షన్. రియాక్ట్ అండ్ రెస్పాండ్. ప్రపంచం దృష్టిలో ఆలోచించినంత కాలం మనం రియాక్షన్ ఉంటుంది. రియాక్షన్ ఉన్నంత కాలము కూడా మన మనస్సు పొల్యూట్ అయిపోతుంది. కనెక్షన్ స్వామితో దూరం అయిపోతాము. మనకు ముందు అసలు అశాంతిగా ఫీల్ అయిపోతుంది. కానీ రెస్పాండ్ ఇచ్చినప్పుడు ఏమైపోతుంది? మనం రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఏమైపోతుంది? రియాక్షన్ కాకుండా మనం కామ్‌గా రెస్పాండ్ ఇవ్వటం ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకోవటమే రెస్పాండ్. ఎదుటి వారి గురించి ఆలోచించుకోవటం రియాక్షన్. అప్పుడు నేను ఒక ఒక నాకు ప్రాక్టికల్ అనుభవంలోకి వచ్చిందే. నేను ఒకసారి ఏదో పుట్టపర్తి వెళ్ళాను. మా అక్కయ్య, సిస్టర్ వాళ్ళు వెళ్ళారు. ఏదో ఒక తోటలో అప్పుడు ఉండేవిగా చాలా ప్రశాంతంగా ఉండేవి పుట్టపర్తిలో హాయిగా. ఆ నిశ్శబ్దత, పక్షుల కిలకిలా రావాలి, ఆ ప్రకృతి, పక్కన కొండలు, అద్భుతమైన దృశ్యం అండి. తర్వాత ఆ తిరిగిన నేల మొత్తం స్వామి అడుగులతోటి పవిత్రమైంది. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్ ఈస్ స్పిరిచువల్ ప్లేస్ యాక్చువల్లీ. అయితే ఒక తోట, ఒక ఏదో చిన్న అదే లాన్ లాంటిదో ఏదో ఉంది. ఒక ఫారినర్ లేడీ మోర్ దాన్ 70 ఇయర్స్ 70 ఏళ్ల పైన ఉంటే ఒక ఆవిడ కూర్చొని సంథింగ్ ధ్యానం చేసుకుంటూ మనకు నవ్వొచ్చేదైనా మనమే ఉన్నాం కాబట్టి మన ఇండియా వాళ్ళం, మన ఏపీ వాళ్ళం చెప్పుకోవచ్చు. అట్లా ధ్యానం ఎవరైతే చేసుకుంటారంటే వాళ్ళు ఖచ్చితంగా ఫారినర్స్. వాళ్ళు ఆవిడ ధ్యానం చేసుకుంటుంది. సరే మన తెలుగు వాళ్ళు దాని పక్కన ఒక ఆవిడ ధ్యానం చేసుకుంటున్న దానికి ఒక 5 అడుగులో, 7, 5 అడుగుల దూరంలో 10 మంది కూర్చున్నారు. కూర్చొని స్వామి గురించి చర్చించుకోవచ్చు. కానీ స్టోర్స్ గురించి, ఆ చీరల గురించి, ఇంకా పక్కన వాళ్ళ గురించి, ఇక్కడ కూడా ఇట్లా జరుగుతున్నది, అక్కడ కూడా ఇట్లా జరుగుతుందని గాసిప్స్ అన్నీ మాట్లాడుకుంటున్నారు. అట్‌లీస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారే గానీ, ఈవిడకేమన్నా భంగం కలుగుతుందేమో, సరే మన గొడవ మనకెందుకు? మనం ఏదో దూరంగా సహజంగా ఆ డిస్టర్బెన్స్ అయింది ఆవిడ. ఆవిడేం చేసిందంటే ఏమనలేదు. జస్ట్ కళ్ళు తెరిచి వాళ్ళ వైపు చూసింది. వాళ్ళు చూసారు. దాని మీనింగ్ మనకు తెలుసు. అంటే మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అని ఆవిడ చెబుతున్నది అని. మళ్ళీ కళ్ళు మూసుకుంది. బట్ స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ గాసిప్స్. మళ్ళీ పెద్దగా మాట్లాడుకుంటున్నారు, అరుస్తూనే ఉన్నారు. మళ్ళీ ఒక నిమిషం తర్వాత కొద్దిగా కళ్ళు తెరిచి చూసింది. బట్ మళ్ళీ కళ్ళు మూసుకుంది. మళ్ళీ ధ్యానం వాళ్ళ వాళ్ళ గొడవలోనే వాళ్ళున్నారు.
కరెక్ట్ టైం ఏం చేసి ఉంటుంది? ఇప్పుడు మనం వాళ్ళని ఎవరిని అడిగినా ఇమీడియట్‌గా రెస్పాన్స్ కూడా చెప్తారు. ఎందుకంటే మనకు స్వామి అటువంటి ఐడియాలజీని ఇచ్చారు. కరెక్ట్ టైం ఏం చేసింది అంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి వీళ్ళ మాటలు వినపడినంత దూరంగా వెళ్ళిపోయి చక్కగా అక్కడ ధ్యానం చేసుకుంటుంది. ఇది స్వామి చెప్పిన రియాక్షన్ రెస్పాన్స్. అదే మామూలు వ్యక్తులు ప్రపంచం గురించి ఆలోచించి హర్రీగా ఉంటూ బ లౌకికమైనటువంటి దృష్టిలో ఉన్నవాళ్ళు. మనం గనకైతే గట్టిగా చెప్పాలంటే, "ఏమయ్యా ఇక్కడ నేను ధ్యానం చేసుకుంటున్నాను బుద్ధి లేదా? ఏటసలు అట్లా అరుస్తారు? మీకు తెలియట్లేదా? అప్పటికి 2 సార్లు నేను కళ్ళు తెరిచి చూశాను గదా!" అని అంటే అది రియాక్షన్. సరే అప్పుడు ఏమైపోతుంది? వాళ్ళు వీలుంటే అరిస్తే అరుస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. సరే వాళ్ళ విషయం వదిలిపెట్టి ఇప్పుడు ఏమైతుంది? ఈవిడ మైండ్ పొల్యూట్ అయింది. కెన్ హి కంటిన్యూ టు మెడిటేషన్? మళ్ళీ మెడిటేషన్ చేయగలుగుతుందా? మెడిటేషన్ చేయాలంటే ప్రశాంతంగా ఉండాలి. ఆల్రెడీ మైండ్ పొల్యూట్ అయిపోయింది. అంతే. ఇంక అక్కడి నుంచి ఎళ్ళిపోయి పక్కన కాఫీ తాగటమో, క్యాంటీన్‌కెళ్ళటమో జరిగింది. కానీ ఆవిడ రియాక్షన్ చేయలేదు. రెస్పాన్స్ ఇచ్చింది. అంటే తన గురించి తాను ఆలోచించింది. మనం వాళ్ళు చేసిన దానికి రెస్పాండ్ ఇవ్వకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని, మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే జస్ట్ దూరంగా పోవటమే. దూరంగా పోయింది. ఆవిడ మనస్సు హాయిగా, కామ్‌గా ఉంది. అక్కడ మళ్ళీ తనలో తను ఆలోచించుకుంది. తన ధ్యానం చేసుకుంది. తర్వాత ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఇది మన మంచి కోసమే స్వామి చెప్పే రియాక్షన్. ప్రపంచం మంచి కోసం కాదు. వాళ్ళకేదో మేలు చేద్దాం. మనకు మేలు మనం చేసుకోవటం. రియాక్షన్ అండ్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ స్వామి చెప్పినవి. 3 ఇవొస్తాయి. హెడ్, హార్ట్, హ్యాండ్‌లో సరే తీరింది. కాబట్టి మనం చేసే పని ప్రపంచంలో ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నాం అనేది ప్రపంచంలో ఉండి తీరవలసిందే. కానీ ఎంతవరకు ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నాం, ఎంతవరకు ఎవరితో అటాచ్‌మెంట్ పెట్టుకుంటున్నాం, మన కర్మ ద్వారా ఎంతవరకు మనం ప్రపంచానికి సన్నిహితంగా ఉంటున్నాం, దూరంగా ఉంటున్నాం, ఎట్లా తీసుకుంటున్నాం, ఎంతవరకు అటాచ్‌మెంట్ పెట్టుకున్నాం మనం చేసేటువంటి పని ద్వారా. కానీ పుట్టపర్తిలో సాయంకాలము ఇప్పుడేమో చూడలేదు. ఇప్పుడు కూడా ఏదో పోతున్నాము, 2 రోజులు ఉండొస్తున్నాము. ఇదివరకు వారం రోజులు అట్లా ఉండేప్పుడు నాకు ఎంత అనుభవం అంటే మనందరికీ అనుభవమే. అందరికి అనుభవమే. మన సరస్వతమ్మ గారు అక్కడ రూమ్ ఉంది. బ బ బ బ సాయంకాలం తిరుగుతూ ఉంటాము. సాయంకాలం ఏం చేస్తాం మనము? దర్శనం అయిపోతుంది. చక్కగా అటు ఇటు అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ మధ్యలో దోవ ఉంటుంది. చక్కగా వెళ్తూ ఉంటాం. వెళ్తూ ఉంటే కొన్ని ఫోన్‌లు నాకు వినపడుతూ ఉండేవి. ఏం ఫోను? ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఉంటారు. వాళ్ళ అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. "నాన్న ఇవాళ స్వామి 4:30కి వచ్చారురా. వచ్చినప్పుడు అక్కడ ఒకతను లేచి నిల్చున్నాడు. చాక్లెట్‌లు ఏం విశ్లేషణ అసలు వాళ్ళు ఎంత సంతోషపడ్డారు. చాలా బాగుంది. ఒకతనికి విభూది ఇచ్చారు. పక్కన అతను కర్చీఫ్ ఇచ్చాడు. అతను వైప్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకో అతనికి ఉంగరం ఇచ్చాడు. అతను ఎంత సంతోషపడ్డాడు. అంటే ఏంది? వాళ్ళ కాన్వర్జేషన్ మొత్తం కాన్సంట్రేటింగ్ ఆన్ స్వామి ఓన్లీ. స్వామి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి? వాళ్ళేం చేస్తున్నారు? స్వామి గురించి మాట్లాడుకుంటున్నారు. స్వామి గురించి మాట్లాడుకోవటం అంతా ధ్యానం అంతే. దట్స్ ఆల్. స్వామి గురించి మాట్లాడుకోవటం ధ్యానం. స్వామి పని చేయటం కర్మయోగం. స్వామి మీద భక్తిగా అంటే ఏంది? స్వామి మీద ప్రేమ కలిగి ఉండి, స్వామితోటి కనెక్షన్ పెంచుకోవాలి, స్వామినే ఆరాధించాలి. స్వామి సృష్టి కంటే కూడా సృష్టికర్త మేలు అని ఈ భావాలన్నీ భక్తి యోగం. ఇవన్నీ అక్కడ ఉంటాయి. స్వామి పని చేస్తూ ఉంటాం. ఎంతో అంత స్వామి పని. ఎవరు లేకపోతే క్యూలో కాసేపు నిలబెడతాం. అక్కడ. ఇది ఇది. ధ్యాన యోగం అంటే స్వామి గురించి పుస్తకాలు చదువుకోవటం, స్వామి గురించి మాట్లాడటం. ఇంతకంటే కర్మ, ధ్యాన, భక్తి యోగాలు మనకు తెలిసినంత వరకు పుస్తకాల్లో చదివినటువంటి మనం ఎటు చేయలేమని, మన వీక్‌నెస్‌లు అన్నీ కూడా స్వామికి తెలుసు. అందుకని చిన్నగా మనం ఆ దృష్టిలో ప్రవేశపెట్టి, స్వామే మన గమ్యం అనుకునే స్థితి కాదు. ఆలోచించండి ఎంతో మనం చదివాం చాలా పుస్తకాల్లో. చాలామంది పరిణతి చెందిన భక్తులు నీకేం కావాలి అని స్వామి అడగటము. నీకేం కావాలని అడగాలి అంటే విష్ణుమూర్తి వచ్చి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేసి అన్నాహారాలు మానుకుంటే నీకేం కావాలని అడిగేవాడు. లేకపోతే కనిపించి వెళ్ళిపోయేవాడు. కానీ ఇక్కడ మనం ఏం పుణ్యం చేశాము? ఏం కావాలి? వాట్ డు యూ వాంట్? అయితే భగవంతుడు ఎంత గొప్పవాడు మన దగ్గరికి వచ్చి భక్తులు కూడా అంతే గొప్ప. నాకేమొద్దు స్వామి మీ అనుగ్రహం సార్. ఏమండి ఏమిటిది? అన్నీ ఇవ్వటానికి ఆయన చేతిలో సిద్ధంగా ఉన్నాయని భక్తుడికి తెలుసు. కానీ భక్తుడు నెవర్ ఆస్క్ ఎనీ ఎఫిమెరల్ ఆర్ వరల్డ్లీ డిజైర్స్. ఏది అడగడు. మీ అనుగ్రహం చాలు స్వామి. భక్తుడు భగవంతుడు ఎంతటి వాడు అటువంటి భక్తులుగా మనల్ని ఆయన తయారు చేశాడు. ఆ స్థాయి కోరికలు ఇవ్వచ్చు, అడగచ్చు ఏదైనా. ఆయన అతిరుద్ర మహాయజ్ఞం చేసినటువంటి వినయ్ కుమార్ ఎంతో బాగా చేశాడు. అసలు ఒక్కడి చేతుల మీదుగా అన్ని జరిపించాడు. ఇచ్చిన తర్వాత దంపతులు ఇద్దరిని పిలిచి వినయ్ కుమార్ ఏం కావాలి అన్నాడు.
ఏమొద్దు స్వామి, మీ దగ్గర ఈ చేసే భాగ్యాన్ని ఇచ్చారు, ఎంతో ఆనందం కలిగి నాకేమొద్దు స్వామి అన్నాను. లేదు లేదు ఏదైనా అడుగు. ఏమొద్దు స్వామి. స్వామి నోస్ ఎవ్రీథింగ్. వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు కావాలా అని అడిగాను. అప్పుడు దానికి కూడా ఆవిడ కూడా చివరికి పిల్లలంటే ఇష్టం ఏ స్త్రీకైనా మాతృత్వం. ఇక ఆవిడ కూడా నాకు ఏమి వద్దు స్వామి, మీరు నా దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్టే ఏమొద్దు. ఈ విషయాన్ని వినయ్ కుమార్ చెప్పారు, స్వామి చెప్పారు ఒక స్పీచ్‌లో. అంటే ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నాడు. మన ఆలోచనలు, మన కర్మ, మన చేసే పని అంతా కూడా ఆయన తృప్తి కోసం, ఆయన మీద దృష్టి కోసం మనం చేసినప్పుడు ఇది ఆహ్, నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అది. నిష్కామ కర్మ చేయాలి. తర్వాత 2 కూరలు లాంటివి పాముకి, కర్మకి 2 కూరలు ఉంటాయి అన్నాడు. పాముకి 2 కూరలు. అవి పీకేస్తే ఏమీ చేయదు. త్రాసుపాము గాని, నాగుపాము గాని. ఏమిటి అంటే కర్తృత్వ భావము, భోక్తృత్వ భావము. ఇవి 2 చాలా జాగ్రత్తగా ఉండాలని స్వామి చెప్పారు. కర్తృత్వ భావము అంటే ఏంది? నేను చేశాను. నా వల్ల ఈ పనయింది. ఏమండో ఇప్పుడు ఇంత బాగా భజన చేస్తున్నారు, ఈ అలంకారం చూసి సంతోషిస్తున్నారంటే ఏంటి? రాత్రి నేను 12కి వచ్చా. 4 వరకు నేను చేశానండి. చేయబట్టే ఇట్లా బాగుంది. ఒక్కళ్ళు రాలేదు సారు. ఇవి మనకు సహజంగా సమితుల్లో వస్తూ ఉంటాయి. పాపం అంటే మనము ఇంకా స్వామి మనల్ని బాగా అరగదీయాలి. ఇంకా అరగదీయాలి, అరగదీయాలి. తీసి కర్మ మన చేత చేయించి ఇదంతా నేను కాదు స్వామి నువ్వే చేసి అనే స్థితికి తెప్పించడానికి. ఏవండీ మనకు కొత్తగా ఇల్లు కట్టుకున్నాము. పాలిష్ బండలు అదేంటి మార్బుల్ స్టోన్స్ ఏసుకున్నాము. మార్బుల్ స్టోన్స్ ఏసుకుంటే అవి ముందు గరుగ్గానే ఉంటాయి. ఆ తర్వాత అంటారు, "సార్ మేము 10 సార్లు పాలిష్ చేశామండి." మీరు 10 సార్లేనా? మేము 15 సార్లు పాలిష్ చేశామండి. ఇంకొకడొచ్చి, "ఏవండో 25 సార్లు చేయించాం. మా బండలు చూడండి రిఫ్లెక్షన్ మన పాప కనపడుతుంది" అంటాడు. కాబట్టి మొదట్లో స్వామి దగ్గరికి వచ్చినప్పుడు అరిగిపోయిన బండలమ్మ. పాలిష్ అంటే ఏంది? సేవలు. సేవలు చేసి అరుగుతూ ఉంటాయి. మనలో ఉండే క్రోధము, ద్వేషము, ఆ కర్తృత్వపు అహంకారము, ఇది నాకే చెందాలి అనే భోక్తృత్వ భావము, ఫలితము ఇవి 2 పోయి మనం ఏమైపోతాము? బాగా పలచబడిపోతాం. పలచబడిపోయి మనలో అంటే బండలో చూసినప్పుడు అటువంటి పాలిష్ బండలో మన రిఫ్లెక్షన్ కనిపిస్తుంది ప్రతిబింబం. చివరకు మనల్ని చూస్తే మనమేంటి? ఒక రకంగా అది ఆత్మ సాక్షాత్కారం. స్వామిలో మనల్ని చూసుకుంటాం, మనలో స్వామిని చూసుకుంటాం. ఎవరున్నారు సార్ అంతా స్వామే కదండీ అంటూ ఉంటారు. అంతా స్వామి దయే కదండీ అని. ఒక కృష్ణ భక్తుడి దగ్గరికి మనమే ఉన్నాం కాబట్టి చూస్తున్నాం. ఒక తిరుపతి ప్రతి సంవత్సరం వెళ్తాడు. ప్రయాగ లేకపోతే శివుడి దగ్గరికి కాశీ వెళ్తున్నాడు. ఇదంతా కూడా ఆయనే చేశాడండి. ఆయన వల్ల మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాడు. ఏదో మంత్రాల్లో చదువుతాడు శివార్పణం. కానీ స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా ఆయనదే ఉంది సార్. సార్ ఇవాళ స్పీచ్ బాగా చెప్పారు. అంతా ఆయనదే సార్. ఆయనకి పలికించకపోతే నేనేమయ్యేది? ఇవాళ పాట బ్రహ్మాండంగా ఉందండి. ఆయనే పలికాడు సార్. స్వామి ప్లీజ్ స్పీక్ త్రూ మీ. స్వామి ప్లీజ్ సింగ్ త్రూ మీ. స్వామి ప్లీజ్ లిజన్ త్రూ మీ. మనం వినటానికి కూడా చెప్పటానికే కాదండి, వినటానికి కూడా ఆయనే వినాలి. ఎందుకంటే మనం వింటే మనకు బుర్రకి ఎక్కవు, డైవర్ట్ అయిపోతుంది. ప్లీజ్ డూ వర్క్ మై త్రూ స్వామి అని అంటారు. కాబట్టి ఆ కర్తృత్వ భావము, భోక్తృత్వ భావము 2 పోవాలి. అప్పుడే నిష్కామ కర్మ. అంటే ఇది నేనే చేశాను అనేది. కానీ చిన్న గీతావాహిలో ఒక అర్థం చెప్పాడండి. ఏం చెప్పారు అంటే చాలా మనకు తెలియంది చెప్పారు. చాలామంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేటువంటి దాన్ని పండితులు కొంత తప్పర్థంతో చెప్పారు. అంటే కర్మ చేయుటకే నీకు అధికారం ఉన్నది కానీ కర్మ ఫలితాన్ని పొందటానికి అధికారము లేదు అని చెప్పారు. ఇది తప్పన్నర్థం. కర్మ చేయటానికి నీకు ఎంత అధికారం ఉన్నదో కర్మ ఫలితానికి కూడా అంత అధికారమే ఉన్నది, నీకు వస్తుంది. కానీ నువ్వు దాన్ని కావాలని విల్లింగ్నెస్ తోటి ఇష్టపూర్వకంగా వదిలివేయాలి. మా ఫలేషు అన్నాడు, నా ఫలేషు అనలేదు కదా అని స్వామి గీతావాహినిలో చెప్పారు. అంటే వస్తుంది కానీ దాన్ని నువ్వు వదిలేయాలి. రాదు, నీకు అధికారం లేదు అనక. నీకు అధికారం ఉంది. అధికారం ఉండి తీసుకున్నావు అనుకో, అది నిన్ను బంధంలో పడేస్తుంది. నువ్వు ఇబ్బంది పడతావు. కానీ ఇది నాది కాదు, నువ్వే చేశావు, ఈ ఫలితం నాకు అక్కర్లేదు, నీకే సర్వం తాయీశ్వరార్పణమస్తు వదిలిపెట్టినడు. యూ విల్ బి ఫ్రీ ఆఫ్ ఆల్ ది వర్రీస్, డిఫికల్టీస్ అండ్ యూ విల్ గెట్ ఎ పీస్ ఆఫ్ మైండ్ అని స్వామి. నా ఫలేషు అనలేదు, మా ఫలేషు అన్నాడు అని. చాలా అది గొప్ప అర్థం. స్వామి చెప్పారు. గొప్ప గొప్ప పండితులు కూడా ఇట్లా చెప్పారు నాయన. కానీ దీని అర్థం ఇప్పుడు మనం నిత్య జీవితంలో చూస్తాము. మనము
ప్రాక్టీస్ చేస్తాం పాట ఇంటి దగ్గర. ఇవాళ ఏదో ఒక పాట పాడాలి అని బాగా ప్రాక్టీస్ చేస్తాం. చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి. తర్వాత పాట మందిరంలో చెప్పేటప్పుడు కొద్దిగా నట్టుబడుతుంది, మర్చిపోతాము. కొద్దిగా కొంచెం తేడాగా వచ్చేస్తుంది. తేడాగా వచ్చి ఎవరో భజన అయిపోయిన తర్వాత, "ఏవండీ ఈ పాటలో ఏంటి మీరు బాగా ప్రాక్టీస్ చేశారన్నారు. మరి ఇవాళ ఎందుకు కొంచెం తేడాగా వచ్చింది? అంత బాగా రాలేదేంటి?" "నిజమండి బాబు, నిజమే ఇవాళ రాలేదండి. కానీ ఇంట్లో భలే వచ్చిందండి." ఇది నార్మల్. ఇంట్లో అసలు చాలా బాగా వచ్చిందండి. "ఏమిట్రా ఇక్కడ ఇట్లా పోయిందని." ఎందుకో తెలుసా? ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేప్పుడు ఓన్లీ ఎఫర్ట్ ఉంటుంది. ప్రయత్నం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడికొచ్చినప్పుడు రిజల్ట్ కోసం రాసేస్తాం. నా పాట అందరిని ఆకట్టుకోవాలి, బాగుండాలి, చాలా బాగుండాలి. అందరూ అయిపోయిన తర్వాత బాగా చెప్పాలి. ఎప్పుడైతే రిజల్ట్ కోసం ప్రయత్నం చేశావో అప్పుడు నీ కర్మ సక్రమంగా జరగదు, పాడైపోతుంది. ఎఫర్ట్ ప్రయత్నం చేశావో ఇంటి దగ్గర మనం ప్రయత్నం ఈవెన్ బాత్రూమ్‌లో పడినా కూడా ఘంటసాలలాగా పాడతాం. ఇక్కడికొచ్చేప్పటికి ఎందుకంటే అక్కడ పడేది మీకోసం లేదా భగవంతుడి తృప్తి కోసం పాడుతున్నావు. ఇక్కడేమన్నా ప్రజల తృప్తి కోసం పాడుతున్నావు. ప్రజల మెప్పుని కాదు, పరమేశ్వరుడి మెప్పుని ఆశించి చెయ్యాలి. ఎప్పుడైతే మనం వరల్డ్ వైపు తిరిగామో అప్పుడు అశాంతి, అనర్థము, హ్మ్, ఇంకా అధర్మం అని తోటి మొదలైపోతుంది. తర్వాత మనకు సాటిస్ఫాక్షన్ అనేది అసలు ఉండదు. సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ యూ నెవర్ ఎక్స్‌పెక్ట్ ఎనీ రిజల్ట్. అయితే ఏమిటి? మరి ఏం చేయాలి అంటే స్వామి ఏం చెప్పారంటే, అంతా భగవంతుడే చేస్తున్నాడు గానీ నీ సంకల్పం అసలు లేదు. నీ సంకల్పం అసలు లేనే లేదు. అంతా నేనే. ఒకసారి ఫైనల్‌గా నేను ఇంకా ఒక 5 మినిట్స్‌లో ముగించేస్తాను. మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండ్యా గారు స్వామి ఫిజికల్‌గా ఉన్నప్పుడు ఒక బాంబేలో నుంచి ఆయన ఒక బాల వికాస్ పిల్లల చేత 'త్రిపుర రహస్యం' అనే ఒక డ్రామాని ప్రాక్టీస్ చేయించి తీసుకొచ్చి స్వామి ముందు అద్భుతంగా ప్రదర్శించాడు. ఏవండీ స్వామి విల్ గివ్ మెనీ ఆపర్చునిటీస్ టు అస్ టు లీడ్ అస్ టు స్పిరిచువల్ పాత్. ఆయన దూరంగా పెట్టని, దగ్గరగా పెట్టని, మాట్లాడకపోని, సీరియస్‌గా మన వైపు మొహం పెట్టని, ఏది చేసినా మన మంచికే మనల్ని మార్గంలో మార్చడానికి. అంటే బాగా మనం చేస్తున్నంత సేపు బాగా ఉంటుంది అమ్మ. సాయంకాలం దాకా తిరిగి మట్టి కొట్టుకొని హోంవర్క్ చేయకుండా వస్తే 2 కర్రలు తగిలిస్తుంది. తగిలించడం కూడా మన కోసమే కదా! అట్లా సరే ఆ నిమిష్ పాండ్యా గారు 'త్రిపుర రహస్యం' డ్రామాని తీయించారు. డ్రామా అయిపోయిన తర్వాత స్వామొచ్చి, "చాలా బాగా చేశారు పిల్లలు. డ్రామా ఎవరు రాశారు?" అన్నాడు. అనగా నిమిష్ పాండ్యా గారు, "స్వామి ఫలానా డ్రామా ఫలానా రచయిత బాగా రాశాడు" అన్నాడు. మంచిది. మళ్ళీ 2 రౌండ్‌లు తిరిగొచ్చి ఒక 5 నిమిషాల తర్వాత, "ఇవాళ నాకు ఈ పిల్లలేసిన డ్రామా చాలా ఆనందాన్ని కలిగించింది. డ్రామా ఎవరు రాశారు?" అని అడిగారు. అంటే స్వామికి ఇంకా అర్థం కాలేదు. "స్వామి ఫలానా డ్రామా రాశాడు. డైరెక్షన్ అంతా నేనే చేశాను" అని అన్నాడు. బాగుంది, బాగుంది." మళ్ళీ మూడోసారి మళ్ళీ వచ్చా. మళ్ళీ మూడోసారొచ్చి, "ఈ డ్రామా చాలా ఆకట్టుకుంది. ఎంతో సంతోషంగా అనిపిచ్చింది. ఈ డ్రామా ఎవరు రాశారు?" ఈసారి ఇంకొంచెం ఎలాబరేషన్‌గా మేకప్ ఫలానా వాళ్ళే ఏశారు స్వామి. కర్టెన్స్ ఇట్లా చేశారు. మ్యూజిక్ ఫలానా వాళ్ళు వాయిచ్చారు. మంచిది అని ఎళ్ళిపోయాడు. అప్పుడు ఈయనకి 3 సార్లు ఎందుకు అడిగారు అని అడిగాడు. బికాజ్ హి ఈస్ హావింగ్ సమ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఆయన అప్పటికి అర్థమైంది. ఒరేయ్! ఇదంతానే ఎంతసేపటికి ఫలానా ఆయన డ్రామా రాసాడు. నేనేమన్నా డైరెక్షన్ చేశాను. ఫలానా వాళ్ళకి మ్యూజిక్ అని చెప్తున్నానే. ఇదంతా స్వామి అనుగ్రహం లేకుండా ఎట్ట జరిగింది అని పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళారు. బికాజ్ హి వాస్ సమ్‌వాట్ క్లోజ్ టు స్వామి. ఆ అవకాశం వచ్చినప్పుడు స్వామి పాదాల మీద పడిపోయి, "స్వామి ఇందాక మీరు అడిగినప్పుడు నేను పొరపాటు చేశాను. చాలా తప్పు చేశాను. ఇది మీ అనుగ్రహం వల్లే జరిగింది 'త్రిపుర రహస్యం' డ్రామా. లేకపోతే ఇది అసలు జరిగేది కాదు మీ వల్లనే." ఆ! ఇప్పటికి అర్థమైందా? ఇదే 'త్రిపుర రహస్యం' అంటే అని అన్నారు. అంటే సీక్రెట్. 'త్రిపుర రహస్యం' అంటే సీక్రెట్ అంటే, సీక్రెట్ అంటే ఏంది? కనపడకుండా ఉండేది సీక్రెట్. ఇక్కడ కనపడకుండా ఉండేదెవరు? స్వామి. పైకి కనిపించేది నేనో, మీరో, వాళ్ళో. కాబట్టి కనపడకుండా ఉండేదాన్ని కనిపించే వాడి చేత చేయించడమే 'త్రిపుర రహస్యం.' కాబట్టి ఏ అన్ని ఇది చాలా నేను బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే మిగతా వాళ్ళు కూడా అందరూ తప్పకుండా గుర్తుపెట్టాలి. అంటే మనం ఎంత ప్రజ్ఞా పాఠవాలు, ఎంత సిన్సియర్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత కష్టపడి చేసినప్పటికీ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఈస్ ఎ మాస్టర్ హ్యాండ్ ఆఫ్ స్వామి. మాస్టర్ హ్యాండ్ ఆఫ్ స్వామి. అట్లాగే ఇంకొక సంఘటన చెప్దాం. అది కూడా అదే. పూర్వకాలము మనకు 2012 అప్పుడు కొత్తగా వేదం స్టార్ట్ చేశారు. ముందు ఒక గంట వేదం చదివేవాళ్ళు కదా! 2012కు ముందనుకోండి. అప్పుడు వేదం చదివేవాళ్ళు. వేదం చదవాలి అంటే
ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక కొద్దిగా బాగా వేదముల మీద అథారిటీ ఉండేవాడు. ఆయన వేదనారాయణ కావచ్చు, లేకపోతే ఇంకోడు కావచ్చు. ఒక స్టూడెంటు ఇవాళ ఈ వేదములు చదవాలి. ఇవాళ పురుష సూక్తము, తర్వాత మేధా సూక్తము, తర్వాత లక్ష్మీ సూక్తము, తర్వాత నారాయణ ఉపనిషత్తు అని ఆ టైం ప్రకారం మీరు ఇవి చదవాలి అని చెప్పేవారు. దాని ప్రకారం చెప్పేవారు. ఒక్కో రోజు ప్రైమరీ స్కూల్ విద్యార్థులొచ్చి ఇవాళ వాళ్ళు చదువుతారంటే వాళ్ళు పాపం చిన్న లెవెల్‌లో ఉండేటువంటి వాళ్ళకి అనుగుణంగా ఇచ్చేవాట. వాళ్ళు బ్రహ్మాండంగా చదివేవాళ్ళు. వాళ్ళు చదివిన రోజున స్వామి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడు అందరూ ఇతన్ని అభినందించేవాళ్ళు. "ఏమయ్య నువ్వు పెట్టే తీరు బాగుంది. ఎవరి తర్వాత ఏది అనేది ఎవరికి వాళ్ళకి సెట్ చేసి ఇస్తున్నావు. యూ ఆర్ గ్రేట్" అని. అనగానే ఇంకొంచెం కాలరు పైకొచ్చింది. ఆహా! చేస్తున్నాను నేను. చాలా బాగుంది అనుకున్నాను. దానికి బ్రేక్ వేస్తుంటారు స్వామి. మనల్ని స్పిరిచ్యువల్ పాత్ర. ఆ రోజు బాగా మెచ్చుకుంటే హ్యాపీగా సంతోషంగా నార్త్ ఇండియన్ క్యాంటీన్‌కెళ్ళాట. వెళ్ళి క్యూలో నిల్చుంటే ఆయన నిల్చున్న దానికి ఎనకాల ఒక పెద్దాయన వాళ్ళ నాన్నగారు, వాడి యొక్క చిన్నవాడు ఒకడు. ఒక 12 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. అంటే వాళ్ళ మాటలు ఇతనికి వినపడుతున్నాయి. ఈ భజన ఇది వేదములు ప్రిస్క్రైబ్ చేసే అతనికి, "నాన్న ఇవాళ మందిరంలో మా వేదములు చదివేప్పుడు ఒక విచిత్రం జరిగింది తెలుసా?" అన్నాడు. "ఏం జరిగిందిరా?" అన్నాడు. "ఏం లేదు. మంత్రాలు చదువుతున్నారు. ఏదో పురుషోత్తమం ఏదో. కానీ నాకు ఏ మంత్రం రాదు. నాకొక్క మేధాసూక్తం మాత్రమే వచ్చు. కాబట్టి నేను స్వామిని లోపల ప్రార్థన చేశాను. స్వామి తర్వాత వచ్చేది మేధాసూక్తం వచ్చేట్టుగా చెయ్యండి. చేస్తే నేను కూడా పాడతాను. నేను మీ ముందు పాడాలని నాకుంది. నాకింక అది తప్ప ఏది రాదు" అనుకున్నాను. ఆశ్చర్యకరంగా పాడే వేదం అయిపోంగానే వెంటనే మేధాసూక్తం చెప్పారు. ఆ మేధాసూక్తంతోటి నేను ఎంతో పాడాను. నాకు ఆనందం కలిగించింది. వాళ్ళకి ఆనందం కలిగించింది. ఈయనకి మనస్సులో లైట్ ఎలిగింది. ఏమిటి అంటే ఇదంతా పేరుకి నేనేదో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాను. కానీ ఎవరికి ఏది కావాలో రాసేటప్పుడు నేను రాస్తున్నా అనుకుంటున్నాను. కానీ నా చేతి వేళ్ళను పెన్ను ద్వారా కదిలించేది స్వామే అని అర్థమైంది. ఇవాళ ఫలానా కుర్రవాడు వస్తాడు. వాడికి మేధాసూక్తమే వచ్చు. వాడిని నా ముందు చదవాలని కోరుకుంది. ఆ ప్రార్థనని నేను మన్నించాలి కాబట్టి నా చేతి వేళ్ళ ద్వారా, నా పెన్నుతోటి మేధాసూక్తం అని చెప్పి నేను రాశాను. బట్ ఐ యామ్ సింప్లీ అన్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ భగవాన్. కాబట్టి అంటే చేతి వేళ్ళని. ఇవాళ అదే మనం చూస్తున్నాం ఏఎస్‌పి అహం సత్యబోధక గ్రూప్‌లో. డైలీ సత్సంగాలు, పుస్తకాలు, గ్రంథాలు అవి చదువుతున్నాయి. అవన్నీ మనం ప్లాన్ చేస్తున్నాం. ఓకే. మనం చేయాల్సిందే తప్పకుండా. బట్ ఏంటి ఇవి ఎవరి తర్వాత ఎవరు ఎక్కడ చెప్పాలి, ఏ డేట్ తర్వాత ఎవరు అనేటువంటిది మొత్తం ప్లాన్ ముందుగానే చేసుంచారు ఆయన. ముందుగానే చేసుంచారు. చేసిన తర్వాత ఆ థాట్ మనకొచ్చేలా చేశారు. సపోజ్ ఊరికినే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నా విషయంలోనే చెప్తాను. ఇది యాక్చువల్‌గా మీరు ఒక డేట్ ఇవ్వండి అన్నారు ఎమ్మెల్యేన్ గారు. పేస్పాటి కోటేశ్వరరావు గారు కూడా సార్ మీరు ఫిబ్రవరిలో ఒక డేట్ ఇవ్వండి అన్నారు. డ్యూ టు వేరియస్ రీజన్స్ నాకేదో మళ్ళీ ఇంకోటుంది, ఇంకో పనుంది. ఇవన్నీ నాకు కొంచెం కుదరవేమో ఫిబ్రవరి తర్వాత మార్చిలో ఇవ్వచ్చా సార్ అని. మార్చి ఫస్ట్ వీక్ ఇవ్వండి సార్ పర్వాలేదు అన్నారు. నేను యాక్చువల్‌గా మార్చి 6థ్ అనుకుంటాను. ఏదో డేటు కోటేశ్వరరావు గారికి చెప్పాను. అది కన్ఫర్మ్ అండి. మన ఎమ్మెల్యేన్ సార్ కూడా ఓకే చేశారు. మీరు మార్చి 6థ్ చెప్పండి అన్నారు. బట్ ఆయన ఇవాళ డేట్ రాసి పెట్టారే స్వామి. తర్వాత నాకు ఏదో ఐడియా వచ్చింది. 1, 2 క్యాన్సిల్ అయిపోయినాయి ప్రోగ్రామ్స్. కొద్దిగా మధ్యలో గ్యాప్ వచ్చింది. సార్ మరి అట్లయితే నేనేమన్నా చెప్పచ్చా అని అడిగాను. ఓకే సార్ నేను అడుగుతా అన్నారు. దట్ వాస్ యాక్సెప్టెడ్. బట్ యాక్చువల్లీ ఇవాళ స్పీచ్ ఆన్‌లైన్‌లో ఈ స్పీచ్ డిసైడెడ్ బై భగవాన్ ఓన్లీ. ఇవన్నీ బుద్ధి కర్మానుసారని మన బుద్ధిని మార్చేస్తుంటాడు. లోపల ఉన్నాడు ఆయన బయటకి లేడు. లోపల ఉండి ఇంజిన్ మారుస్తూ ఉంటాడు. ఇంజిన్ మార్చినప్పుడు కార్లు మన చక్రాలమే కదా! చక్రాలు వాటంతట అవి నడవవు కదా! కర్మ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చక్రాలు వాటంతట కుడివైపు తిరిగితే చక్రాలు ఎడమవైపు తిరుగుతాయి. బట్ స్టీరింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ భగవాన్. స్టీరింగ్ కుడివైపు తిప్పితే చక్రాలు ఎడమవైపు తిప్పుతాయి. చక్రాలు అనుకుంటే నేను దిప్పబట్టి ఇప్పుడు ఇక్కడ గుంట వచ్చింది. ఈ గుంటను నేను నాగ్‌గా తప్పుకున్నాను అని చక్రం అనుకుంటుంది. లేకపోతే యాక్సిడెంట్ అయిందని. నువ్వు కాదురా గుంటను తప్పించింది లోపల స్టీరింగ్ నడిపించేయనే. తప్పించేప్పటికి ఆ గుంట పోయింది అనుకో. అదే ఇదివరకు రమణరావు గారితోటి స్వామి ఫస్ట్ స్కూటరు కొద్దిగా వచ్చిన కొత్తల్లో స్కూటర్ నడుపుతూ ఉంటే బీవీ రమణరావు గారు అటు కార్లు, ఇటు కార్లు, గుట్ట అంతా వచ్చింది. ర్యాష్‌గా దూసుకెళ్ళిపోయింది కారు. అప్పుడు ఈయన పక్కకు ఏదో భయపడిపోయి ఏదో నాకు 40 ఏళ్ల ఏదో 25 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి తప్పించుకున్నాను. ఇంకోడు గనకైనట్టయితే చచ్చేవాడు హమ్మయ్య అనుకున్నట్ట. అంతే ఇంకేం అనుకోలే. తర్వాత ప్రశాంతి నిలయం పోతే అనుకున్నట్ట. అది స్వామి అన్నట్ట. "ఏమిటి రమణరావు నువ్వు అంత పిచ్చోడివి అని అనుకోలేదు. ఇదేంటి స్వామి
అని అంటేను, నువ్వు అంత ఎక్స్‌పర్ట్ డ్రైవర్ అనుకున్నావు. నేను పక్కకు జరిపాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ పని అయిపోయేదే అన్నాడు. ఏదో డైలాగ్ ఆ విధమైన. కాబట్టి మన ఎక్స్‌పర్ట్, మన ప్రజ్ఞ, మన నైపుణ్యము, మన యొక్క స్కిల్‌ఫుల్‌నెస్, మన యాక్టివ్‌నెస్ అంటాం. మన అనేది అసలు ఏముంది? ఏం లేదని అర్థమైతేనే ఉంది. హైదరాబాద్ నుంచి సైకిల్ మీద మీరే వచ్చారా తొక్కుకుంటూ అని యూత్‌ని అడిగారు. అవును స్వామి మేమే అన్నాం. నిజానికి వాళ్ళేగా దొక్కింది. వాళ్ళే. సుబ్బారావు అనే అతను ఎక్కితే సుబ్బారావే నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సోహన్ అట్లా నవ్వుతూ, లేదులే మీరు జడ్చర్ల దాకా నడుచుకుంటూ సైకిల్ మీద తొక్కుంటూ వచ్చారు. అక్కడి నుంచి నేను అన్ని సైకిళ్ళు నేనే దొక్కాను అన్నాడు. అంటే హ్యూమరస్‌గా కూడా, హాస్యంలో కూడా మనల్ని స్పిరిచువాలిటీ వైపు నడుపుతున్నాడు. మనలో ఉండే అహంకారాన్ని తొలగిస్తున్నాడు. కర్తృత్వ భావాన్ని తొలగిస్తున్నాడు. తొలగించి మన చేత సత్కర్మలు, మంచి కర్మలు చేసేసి చివరకు మనల్ని ఇంకా ఫలితం ఏం కావాలి మీకు? నాకేం వద్దు స్వామి అని. చివరకు అందుకనే పాద నమస్కారాలు కూడా స్వామి తీసేశారు. అంటే నువ్వు పని చేసిన తర్వాత, సేవ చేసిన తర్వాత రిజల్ట్ వద్దు నీకు. అంటే అప్పుడు పాద నమస్కారం ఖచ్చితంగా ఇస్తారు అనేది ఉండేది పూర్వకాలం. 2001 అనుకుంటాను. ఆ గురు పూర్ణిమ నుంచి తీసేశాను అన్నారు. ఎందుకు తీశారు? ఇదేంటి అని అనుకుంటే ఇది కారణం. అంటే మనల్ని సాధన వైపు మరలించడానికి యూ డూ సర్వీస్ వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టింగ్ ఎనీ రిజల్ట్. నిష్కామ కర్మ చెయ్యి. అది నిన్ను భగవంతుడికి సాన్నిహిత్యం చేస్తుంది అనేటువంటిది. కాబట్టి ఇది మనం ఇంకా ఆహ్, మనం అదేది గీతా వాహినిలో గనక చదువుకుంటే ఇంకా చాలా మంచి బ్రహ్మాండంగా రాశాడు. అంటే కర్మ సన్యాస యోగము అంటే కర్మని సన్యసించడం కాదు. కర్మని స్వామి ఏం చెప్పాడు? కర్మలను నీ యందు సన్యసించడం కాదు, నా యందు సన్యసించు అన్నాడు. అంటే నా యందంటే కర్మల్ని అంటే కర్మని మనం వదిలేయటం కర్మ భ్రష్టుడు. కానీ కర్మ యోగం అంటే ఏంది? కర్మ ఫలితాన్ని వదిలేయటం. కాబట్టి కర్మని మాత్రం చేయాల్సిందే. కర్మ భ్రష్టుడు కాకూడదు. కర్మ అంటే నీ యందు సన్యసించడం అంటే ఏంది? కర్మను వదిలేయటం. కాకుండా నా యందు సన్యసించడం కర్మ సన్యాస యోగము అంటే ఏంది? అంటే కర్మ ఫలితాన్ని భగవంతుడికి. అందుకనే స్వామి చెబుతారు. నువ్వు అంతా చేసిన తర్వాత సర్వం సాయీశ్వర. మనం సంధ్యావందనం చేస్తాము. చివర్లో ఒక అది అన్ని చదివిన తర్వాత సర్వం శ్రీ సీతారామార్పణమస్తు, శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం శ్రీ సత్య సాయీశ్వరార్పణమస్తు. ఇంకా దాంట్లో మంత్రాలు తప్పు బలుకు, ఏం బలుకు అన్నీ ఆయన చూసుకుంటారు. నేనే గనక చేస్తున్నాను అని చెప్పి అనుకుంటే అందులో అన్నీ మనకు వస్తాయి. కాబట్టి డూ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, యాక్సెప్ట్ బికాస్ ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ స్వామి. కాబట్టి ఎవ్రీథింగ్ యాక్సెప్ట్. యాక్సెప్టెన్స్ అనేది గొప్ప పదం. స్వామి చెప్పింది అన్నిటినీ సమ్మతించు. నిష్కామ కర్మ అంటే మనం చేసినప్పుడు ఏమైపోతుంది? దేవుడి గుళ్ళోకి వెళ్తాము, నిష్కామ కర్మ చేస్తాము, పూజ చేస్తాం. అంటే వర్క్‌ని వర్షిప్‌గా చేయాలి అది. వర్షిప్ అంటే ఏంది? భగవంతుడికి తృప్తిపరిచి, భగవంతుడి సేవ కింద భగవంతుడికి సమర్పిస్తూ చేస్తాం. పూజ చేసినప్పుడు మనకేమిస్తాము? పూజ చేసి అర్చకులు వారికి కొబ్బరికాయ ఇచ్చి స్వామికి అర్చన చేయమంటే, చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత మనకు ప్రసాదం ఇస్తుంది. ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వామి యొక్క ప్రసాదం కింద స్వీకరిస్తాం. కాబట్టి వర్క్‌ని వర్షిప్‌గా చేసినప్పుడు నీకు ప్రసాదం అనే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ప్రసాదానికి రుచి అని చూడము. పులిహోర ఇవాళ పుల్లగా లేదు, ఇంకా లేదు, అట్లా లేదనుకోము. ఇదే స్వామి ప్రసాదం అనుకోని కళ్ళకద్దుకొని తీసుకుంటాం. కాబట్టి నిష్కామ కర్మ చేసినప్పుడు వర్క్ వర్షిప్‌గా మారుతుంది. ఆ వర్షిప్ ద్వారా మనకొచ్చే రిజల్ట్ ఏమిటంటే భగవంతుడి ప్రసాదము, మనకొచ్చిన ఫలితం అది. కాబట్టి దాన్ని మనం ఈ కర్మని ఎంత బాగానో ఇంకా చెప్పారు. నాకేదో అందిన స్థాయిలో నేను చెప్పుకోవడం జరిగాను. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వ్యాఖ్యానం గనక చేస్తే మన భక్తుల్లో కూడా ఎంతో మంది ఉన్నారు. ఇటువంటి అవకాశాన్ని స్వామి ప్రసాదించినందులకు స్వామికి హృదయపూర్వక నమస్కారాలు. ఇవన్నీ కూడా మన మంచి కోసమేనండి. ఆయన మన ఎమ్మెల్యేన్ గారు మీరు చెప్పండి, మీరు చెప్పండి అని చెప్పంటే ఏమిటి? ఆయనకి లేకని కాదు స్పీకర్స్. బట్ ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ బై స్వామి. స్వామి ఆయన ద్వారా చెప్పిస్తున్నాడు. లేకపోతే స్వామి సరస్వతి గారి ద్వారా, స్వామి పేస్పాటి కోటేశ్వరరావు గారి ద్వారా. అంతే ఇవన్నీ. ఇప్పుడు అట్లా ఉండబట్టే నేను కాసేపు దాని మీద చదవగలుగుతున్నా, కాన్సంట్రేట్ చేయగలుగుతున్నాను. అది ఇంపార్టెంట్. కాబట్టి ఇటువంటి మహదవకాశాన్ని ప్రసాదించిన స్వామికి చాలా హృదయపూర్వకంగా, కళనీళ్ల పూర్వకంగా స్వామి పాదములకు కృతజ్ఞతాంజలులు సమర్పిస్తాను. జై సాయి. సాయిరామ్ సార్, ఒక పాట పాడండి సాయిరామ్. మళ్ళీ यारे नंदलाल दर्शन दीजो,
प्यारे नंदलाल दर्शन दीजो, यशोदा के बाल दर्शन दीजो, यशोदा के बाल दर्शन दीजो, प्यारे नंदलाल दर्शन दीजो। गिरी नटवरलाल दर्शन दीजो, नटवरलाल दर्शन दीजो, गिरिधर बाल दर्शन दीजो, गिरिधर बाल दर्शन दीजो, प्यारे नंदलाल दर्शन दीजो, यशोदा के बाल दर्शन दीजो, प्यारे नंदलाल दर्शन दीजो। गिरि नटवरलाल दर्शन दीजो, दर्शन दीजो, नटवरलाल दर्शन दीजो, गिरिधर बाल दर्शन दीजो, गिरिधर बाल दर्शन दीजो, प्यारे नंदलाल दर्शन दीजो। साईं राम।